If we do a quick recap అండి, yesterday we discussed ఈ డిఫెన్స్ మెకానిజమ్స్ ఏంటి, బెస్ట్ ప్రాక్టీసెస్ ఏంటి డిస్కస్ చేసాం కదా. యూజర్ సెక్యూరిటీ, పాస్వర్డ్ హైజీన్ ఏంటి, మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఏంటి, యాక్సెస్ కంట్రోల్‌లో ఆర్‌బ్యాక్ అంటే ఏంటి, లీస్ట్ ప్రివిలేజ్ ప్రిన్సిపల్ అంటే ఏంటి అని నిన్న డిస్కస్ చేసాము. సో, టుడే లెట్స్ వెల్కమ్ టు ద మెయిన్ సెషన్ అండి, క్లాస్ 3 ఫర్ టుడే. So today we'll talk about సెక్యూర్ కాన్ఫిగరేషన్ ప్రాక్టీసెస్ అంటే ఏంటి, సెక్యూరిటీ హార్డనింగ్ అంటే ఏంటి అనే దాని గురించి ఒకసారి డిస్కస్ చేద్దాము. ఓకే. హార్డనింగ్ పాలిసీస్ యూ మీన్ టు సే? ఏంటండి? హార్డనింగ్ ప్రాసెస్ పాలిసీస్ అండి. మీరు ఎవరైనా సో మీరేమనుకుంటున్నారు? సెక్యూర్ కాన్ఫిగరేషన్ అంటే ఏంటి? హార్డనింగ్ అంటే ఏంటి? ఎవరన్నా చెప్తారా? మీ పర్స్పెక్టివ్ ఏంటి దీని మీద? వాట్ యు ఆర్ థింకింగ్ అని. ఎనీ వన్ ఆఫ్ యూ? అజయ్ గారు గాని, కిరణ్ గారు గాని. సెక్యూర్ కాన్ఫరింగ్ అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ మై నాలెడ్జ్ ప్రకారం లైక్ విపిఎన్ అండ్ ఫైర్వాల్ సెట్టింగ్ అండ్ నెట్వర్క్ లెవెల్ సెక్యూరిటీ కాన్ఫిగరేషన్. కమింగ్ టు హార్డనింగ్ అంటే ఒక బేస్ లైన్ క్రియేట్ చేసి దాని స్టాండర్డ్స్ కి మనము కాన్ఫిగరేషన్ సెట్ చేయడం, బేస్ లైన్ డాక్యుమెంటేషన్. ఎస్ అండి, యు ఆర్ రైట్ అప్ టు సర్టెన్ ఎక్స్టెంట్. ఎస్, మీరు చెప్పినవన్నీ కూడా సెక్యూర్ హార్డనింగ్ లో కూడా పార్టే. ఎస్. అండ్ ఇంకేమన్నా అనుకుంటున్నారా అజయ్ గారు? నో ప్రాబ్లం అండి, విల్ డిస్కస్. ఓకే. సో బేసిక్గా ఏంటంటే అండి, మీరు చూసినట్లయితే ఏ సిస్టమ్ అయినా సరే, ఎవ్రీ సిస్టమ్ బై డిఫాల్ట్ మనం విండోస్ ఇన్స్టాల్ చేసిన, లినక్స్ ఇన్స్టాల్ చేసిన, బై డిఫాల్ట్ ఒక కాన్ఫిగరేషన్తో వస్తాయండి దేనికైనా సరే. ఆ కాన్ఫిగరేషన్స్ ఏంటంటే మనం ఆ ఫీచర్స్ అవసరమైతే వాడుకుంటాము, అవసరం లేదు అంటే సెక్యూరిటీ పర్స్పెక్టివ్లో మనం డిసేబుల్ చేస్తాం. ఏ ఫీచర్స్ అయినా బై డిఫాల్ట్ విండోస్ కానీ లినక్స్ కానీ మనం ఇన్స్టాల్ చేసినప్పుడు ఇచ్చిన ప్రతి ఫీచర్ని బేసిక్గా ఏంటంటే, మీరు బై డిఫాల్ట్ కొన్ని అప్లికేషన్స్ కానీ ఏదైనా ఇన్స్టాల్ చేసుకున్నా కానీ, మీరు ఏదన్నా ఒక టూల్స్ కానీ అప్లికేషన్స్ లైసెన్స్ అలా తీసుకున్నారనుకోండి, మీరు ఈవెన్ మీ ఇంటర్నెట్ పాస్వర్డ్ కూడా మీరు గమనిస్తే అడ్మిన్ పాస్వర్డ్, యూజర్ ఐడి అడ్మిన్ అని ఉంటుంది. యూజర్ ఐడి అడ్మిన్, పాస్వర్డ్ అడ్మిన్, లేదా యూజర్ ఐడి అడ్మిన్, పాస్వర్డ్ వచ్చేసి పాస్వర్డ్ అని ఉంటుంది. అది ఏంటంటే జస్ట్ మీ ఫస్ట్ టైం లాగిన్ కోసం వీటి కోసం బై డిఫాల్ట్ ఇస్తారు. ఈవెన్ కొన్ని అప్లికేషన్స్కి, లేదా ఈవెన్ మీకు అకౌంట్ క్రియేట్ చేసినప్పుడు కూడా మీ యూజర్ ఐడి సో ఆన్ సో ఇచ్చేసేసి, ఫర్ సపోజ్ యాప్ యూజర్ 123 అనేది మీ ఇండివిజువల్ లోకల్ అకౌంట్ అనుకోండి. మీకు జస్ట్ వెల్కమ్ 123 అనేది ఏం చేస్తారండి, అది ఫస్ట్ టైం పాస్వర్డ్ ఇస్తారు. అవునా? దే ఆస్క్ యూ టు దే విల్ మేక్ ఇట్ మ్యాండేటరీ టు చేంజ్ ద పాస్వర్డ్. అలానే కూడా ఈ సిస్టమ్స్ కూడా ఏం చేస్తాయి, బై డిఫాల్ట్ కొన్ని క్రెడెన్షియల్స్ వస్తాయి. అడ్మినిస్ట్రేటర్ ఫాలోడ్ బై దానికి పాస్వర్డ్ ఏంటి అనేసి. సో డిపెండింగ్ ఆన్ ద ఓఎస్, ఒక లినక్స్కి అయితే రూట్ అకౌంట్ ఫాలోడ్ బై అట్లా కొన్ని సెట్ ఆఫ్ వీక్ క్రెడెన్షియల్స్ వస్తాయి బై డిఫాల్ట్ యాజ్ పర్ ద ఆపరేషన్ సిస్టమ్స్ వీఆర్ ఇన్స్టాలింగ్ అది ఇది. సో బేసిక్గా ఏ ఆపరేటింగ్ సిస్టంలో అయినా మనం చూసినట్లయితే మామూలుగా ఈ హ్యాకర్స్ అనేవాళ్ళు మనకి మూవీస్లో చూసినట్టు వాళ్ళు ఎలా ఏమి డీటెయిల్స్ లేకుండా వాళ్ళు ఏమి హ్యాక్ చేయరండి. ప్రతిదానికి వాళ్ళు గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేసుకుంటారు. ఫస్ట్ వీక్ పాస్వర్డ్స్ మనం ఏమైనా వాడుతున్నామా, దిస్ ఈజ్ ఆల్సో మ్యాండేటరీ మన ఆర్గనైజేషన్లో. అందుకే పాస్వర్డ్ స్ట్రెంత్ ఇన్ని క్యారెక్టర్స్ ఉండాలి. అప్పర్ క్యారెక్టర్స్, అప్పర్ కేస్, లోయర్ కేస్, న్యూమెరికల్, స్పెషల్ క్యారెక్టర్స్, ఈ కాంబినేషన్స్లో అట్లీస్ట్ మోస్ట్ ఆఫ్ ద ఆర్గనైజేషన్స్ ఇప్పుడు ఈ పాస్వర్డ్స్లో అయితే అప్పర్ కేస్, లోయర్ కేస్, న్యూమెరికల్స్, స్పెషల్ క్యారెక్టర్స్ వీటిలో 3/4 వాడుతూ ఉంటారు మోస్ట్ ఆఫ్ ద ఆర్గనైజేషన్. లేదా కొన్ని ఆర్గనైజేషన్ ఫుల్ 4 ఇంప్లిమెంట్ చేస్తారు. ఈ కాంబినేషన్స్లో ఉండి ద లెంత్ ఆఫ్ ద పాస్వర్డ్ ఆల్సో మ్యాటర్స్. 12 క్యారెక్టర్స్ టు 18 క్యారెక్టర్స్, అలా డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ డిపెండింగ్ ఆన్ దేర్ ఇంటర్నల్
ఆ పాలిసీస్ అగ్రీడ్ పాలిసీస్ వాళ్ళ మ్యాండేట్ చేస్తూ ఉంటారు. సో 12 క్యారెక్టర్స్ ఇట్లా సో ఈ లెంతీ పాస్వర్డ్ ఉన్నప్పుడు ఏంటంటే ఒక సింపుల్ పాస్వర్డ్ క్రాకర్ టూల్స్ ఆన్లైన్లో అవైలబుల్ అయిన ఏదైనా టూల్స్ ఉన్నా కానీ వాటితో అంత ఈజీగా క్రాక్ చేయడం కష్టం. ఎందుకని సో ఇఫ్ యూ హ్యావ్ ద స్ట్రాంగ్ పాస్వర్డ్ యాజ్ పార్ట్ ఆఫ్ ద సెక్యూరిటీ కాన్ఫిగరేషన్స్, ఎంత స్ట్రాంగ్ ఉంటే అంత డిఫికల్ట్. ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న మెకానిజం టూల్స్‌తో వాళ్ళు క్రాక్ చేయాలనుకున్నా, మనం ఏం చేస్తాం ఈ పాస్వర్డ్ సెట్టింగ్స్ ప్రకారం వి ఆర్ ఎన్ఫోర్సింగ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద పాస్వర్డ్స్. వి ఆర్ ఎన్ఫోర్సింగ్ ద కాంప్లెక్సిటీ ఆఫ్ ద పాస్వర్డ్. అట్ ద సేమ్ టైమ్ మనం ఏం చేస్తున్నామంటే అకౌంట్ లాక్ అయిపోయేటట్టు కూడా వి ఆర్ సెట్టింగ్ రైట్. సో 3 అటెంప్ట్స్ కంటిన్యూయస్‌గా మీ నెట్ బ్యాంకింగ్ కానీ ఏదైనా 3 ఆర్ 4 అటెంప్ట్స్ ఆర్ 5 అటెంప్ట్స్ మీరు ఇన్‌కరెక్ట్ పాస్వర్డ్ ఇచ్చారనుకోండి, ఏమవుతుంది ఇట్ విల్ డిసేబుల్ యూ ఆర్ లాక్ యూ ఫర్ సర్టెన్ డ్యూరేషన్ అండ్ విల్ నోటిఫై యూ కదా! సో దట్స్ హౌ ది సెక్యూర్ కాన్ఫిగరేషన్. సో ఇది కూడా వన్ ఆఫ్ ద హార్డనింగ్ ప్రాక్టీస్ అండి. ఎన్ఫోర్సింగ్ ద పాస్వర్డ్ కాంప్లెక్సిటీ ఫాలోడ్ బై ఇందాక చెప్పాం కదా, డిసేబులింగ్ ఆఫ్ ద పాస్వర్డ్ ఫర్ టైమ్ బీయింగ్ ఆర్ ద లాకింగ్ ఆఫ్ ద పాస్వర్డ్ ఫర్ ఇన్కరెక్ట్ క్రెడెన్షియల్స్. ఇవంతా కూడా ఇట్ ఆల్ కమ్స్ అండర్ దిస్ సెక్యూర్ కాన్ఫిగరేషన్ కిందే వస్తుంది. ఓకే, టిల్ నౌ ఎనీ డౌట్స్ అండి అబౌట్ దిస్? లేదండి. సో యా, సో ఇప్పుడు మనం వీక్ క్రెడెన్షియల్స్ అంటే వీక్ పాస్వర్డ్స్, దిస్ ఈస్ ఆల్సో ఒక ఎంట్రీ పాయింట్ అండి హ్యాకర్స్ కి. దట్స్ వై విల్ ఎన్ఫోర్స్ ద పాస్వర్డ్ కాంప్లెక్సిటీ ఎవ్రీథింగ్ అని డిస్కస్ చేసాం కదా. అండ్ విల్ టాక్ అబౌట్ ఓపెన్ పోర్ట్స్. అన్నెసెసరీ ఓపెన్ పోర్ట్స్ మీ ఆర్గనైజేషన్లో ఎక్స్పోజ్ అయినా కానీ దట్ ఈస్ ఆల్సో సెక్యూరిటీ రిస్క్ అండి. సో యాజ్ పార్ట్ ఆఫ్ ద ఈ సెక్యూర్ కాన్ఫిగరేషన్ హార్డనింగ్ ప్రకారం మనం ఏం చేస్తామంటే, ఇఫ్ సమ్ పోర్ట్ ఈస్ రియల్లీ నాట్ నీడెడ్, సో వీ నీడ్ టు డిసేబుల్ దోస్ అండి. డిసేబులింగ్ ఆఫ్ అన్నెసెసరీ పోర్ట్స్ ఈజ్ మ్యాండేటరీ. కిరణ్ గారు మీరు ఎక్కువనే ఉంటారు డిసేబులింగ్ ఆఫ్ పోర్ట్స్ గురించి. ఎస్ అండి, ఓన్లీ రిక్వైర్డ్ పోర్ట్స్ మాత్రమే ఓపెన్ చేస్తారు. ఎస్, సెక్యూర్ జోన్, నాన్ సెక్యూర్ జోన్ అని 2 ఉంటాయండి. ఐ మీన్ ఇంటర్నల్ సర్వర్స్, ఎక్స్టర్నల్ సర్వర్స్. ఎక్స్టర్నల్ సర్వర్స్ కి స్పెసిఫిక్ లిమిట్ రేంజ్ ఆఫ్ పోర్ట్స్ మాత్రం ఓపెన్ చేస్తారు. సో డిసేబులింగ్ ఆఫ్ పోర్ట్స్ విచ్ ఆర్ నాట్ నీడెడ్, దిస్ ఈజ్ మ్యాండేటరీ అండి. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద సెక్యూరిటీ హార్డనింగ్ ప్రాక్టీస్ అండి. సో ఈ పోర్ట్స్ యాజ్ పర్ ద ఇవి డెసిగ్నేటెడ్ ది సెక్యూరిటీ ప్రాక్టీసెస్ మనం ఏం చేస్తున్నామంటే వీఆర్ డిసేబులింగ్, వీఆర్ ఆస్కింగ్ అవర్ రెలవెంట్ నెట్వర్క్ టీమ్స్ కానీ హూ ఎవర్ మేనేజెస్ దిస్ సో ప్రోటోకాల్స్, మేము ఏం చేస్తున్నాం వాళ్ళని అన్వాంటెడ్ పోర్ట్స్ అన్ని డిసేబుల్ చేపిస్తున్నాం ఆర్గనైజేషన్లో. బికాస్ ఒక ఓపెన్ పోర్ట్ ఉందనుకోండి, ఇఫ్ ఇట్ ఈస్ ఎక్స్పోజ్డ్ అక్రాస్ ద ఇంటర్నెట్ అండ్ ఆల్, హ్యాకర్ దాన్ని యూస్ చేసుకోవచ్చు టు ఎక్స్ప్లాయిట్ ది ఆర్గనైజేషన్ వయా దట్. సో ఓన్లీ mandatory ports will be opened, not required, what and all not required for business functionalities ఇవంతా ఏంటంటే we will disable that. Okay, that is one of the best practice. ఇంకొకటి ఏంటంటే అండి, ఈ వనరబిలిటీస్ ఈ హ్యాకర్స్ బేస్ చేసుకునేది వీక్ క్రెడెన్షియల్స్ ఒకటి, ఓపెన్ పోర్ట్స్ ఒకటి, ఇంకోటి అన్ప్యాచ్డ్ సిస్టమ్స్. ఏంటి అన్ప్యాచ్డ్ సిస్టమ్స్ అంటే ఎవరైనా గెస్ చేస్తారా? సో నో ప్రాబ్లం. సో అన్‌ప్యాచ్డ్ సిస్టమ్స్ అంటే ఏంటంటే నథింగ్ బట్ మనకి ఇప్పుడు ఈ వల్నరబిలిటీస్ అంటాం గదా! ఏ సిస్టమ్స్‌లో అయితే వల్నరబిలిటీస్ ఐడెంటిఫై చేస్తామో, వల్నరబిలిటీస్ ఉంటాయో, వాటిని ఫిక్స్ చేసే ప్రొసీజర్‌నే వల్నరబిలిటీస్ ఫిక్స్ చేసే ప్రొసీజర్‌నే ప్యాచింగ్ అంటారండి. వల్నరబిలిటీస్ ఫిక్సింగ్ ప్రొసీజరే ప్యాచింగ్. సైబర్ సెక్యూరిటీ లాంగ్వేజ్‌లో. ఓకే. ఫిక్సింగ్ ఆఫ్ వల్నరబిలిటీస్ ఈస్ కాల్డ్ ప్యాచింగ్. Patching, okay. Sorry to disturb. Patching in terms of it's a generic term, but where we can use in multiple different ways, like server level, OS level, like middleware level, database level. So Yes, in terms అండి. of okay.
సేమ్ సో సేమ్ హియర్ థింగ్. మనం ఇక్కడ వచ్చేసి వల్నరబిలిటీ ఫిక్సింగ్ ని ప్యాచింగ్ అంటున్నాం. అవునండి. సేమ్ అదే ఫిక్సింగ్ ఆఫ్ దోస్ వల్నరబిలిటీస్. సో అట్ ఓఎస్ లెవెల్ గాని, అప్లికేషన్ లెవెల్‌లో గాని, ఇప్పుడు ఏదైనా ప్యాచెస్ రిలీజ్ అవుతాయి గదా! ఫర్ సపోజ్ ఏ అప్లికేషన్ అయినా సరే టు ఫిక్స్ ద వల్నరబిలిటీస్, బగ్స్ ఫిక్స్ చేయడానికి ప్యాచెస్, సెక్యూరిటీ ప్యాచెస్ రిలీజ్ అవుతా ఉంటాయి. మీరు వినే ఉంటారు క్యుములేటివ్ ప్యాచెస్, సెక్యూరిటీ ప్యాచెస్ అట్లా. సో దోస్ ఆర్ నథింగ్ బట్ మీరు ఈ ప్యాచింగ్ ప్రాసెస్‌లో ఆ ప్యాచెస్‌ని ఇన్‌స్టాల్ చేస్తే వల్నరబిలిటీస్ ఫిక్స్ అవుతాయి. గాట్ ఇట్. ఈ అన్‌ప్యాచ్డ్ సిస్టమ్స్ అంటే ఏంటంటే, సెక్యూరిటీ ప్యాచెస్ ఇన్‌స్టాల్ చేయని సిస్టమ్స్‌ని అన్‌ప్యాచ్డ్ సిస్టమ్స్ అంటాం. ఓకే. ఏవైతే ఇప్పుడు వల్నరబిలిటీస్ ఏవైతే ఎక్స్‌పోజ్ అయ్యి ఉంటాయో ఫిక్స్ చేయకుండా వితౌట్ ఫిక్సింగ్, సో అవి అవి యూజ్ చేసుకొని హ్యాకర్ మైట్ గెట్ ఇంటు ద ఎన్విరాన్మెంట్ యూజింగ్ సమ్ సూటబుల్ ఎక్స్‌ప్లాయిట్స్. సో దట్ ఈస్ ద మెయిన్ రీజన్ ఈ ప్యాచింగ్ అంటే ఈ వల్నరబిలిటీస్ రెమిడియేషన్ ఇదంతా ఏంటంటే ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో మనం ప్యాచింగ్ అంటే నథింగ్ బట్ ఫిక్సింగ్ ఆఫ్ ద వల్నరబిలిటీస్ బై ఇన్‌స్టాలింగ్ ద ప్యాచ్. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద ఎంట్రీ పాయింట్ అండి. యుటిలైజింగ్ ద ఎక్స్‌ప్లోజ్డ్ వల్నరబిలిటీస్. ఎనీ క్వెషన్స్ అండి? నెక్స్ట్ ఇందాక మనం చెప్పాం కదా! సెక్యూర్ కాన్ఫిగరేషన్ అన్నా, హార్డెనింగ్ అన్నా ఒకటే కదా! సో ఐ మీన్ హార్డెనింగ్ అంటే ఇందాక ఆల్రెడీ కిరణ్ గారు చెప్పారు. ఏం చేస్తాం? వాట్ ఎవర్ రియల్లీ నీడెడ్ మనం ఉంచుతాము. అవసరం లేనివి డిసేబుల్. అది నెట్వర్క్ లెవెల్‌లో గానీ, సో పోర్ట్స్ లెవెల్ ఏదైనా సరే. సో బేసిక్‌గా ఈవెన్ రిమూవింగ్ ద unnecessary things from the environment or from the OS systems or whatever, everything comes under this hardening అండి. సెక్యూర్ కాన్ఫిగరేషన్స్. ఏదైనా ఇంక్లూడింగ్ సాఫ్ట్‌వేర్ గాని, ఏదైనా గాని. విల్ టాక్ అబౌట్ మోర్ ఆన్ దిస్. ఇందాక మనం డిస్కస్ చేసాం కదా! రెస్ట్రిక్టింగ్ యాక్సెస్. రెస్ట్రిక్టింగ్ యాక్సెస్‌లో మనం ఏం చేసాం, పాస్‌వర్డ్ స్ట్రెంగ్త్స్ గురించి కూడా ఇందాక మాట్లాడాము. వల్నరబిలిటీస్ ఫిక్స్ చేయడం. సో these are the main 3 things అండి. which comes as part of the hardening and all. సో మనం బేసిక్‌గా వీటిలో మనం ఇందాక చెప్పాం కదా! ఆహ్, ఈ ఇక్కడ రెస్ట్రిక్టింగ్ యాక్సెస్‌లో ఆల్రెడీ ఎర్లియర్ మనం డిస్కస్ చేసాం ప్రిన్సిపల్ ఆఫ్ లీస్ట్ ప్రివిలేజ్ నిన్న సెషన్‌లో. అసలు ఏంటి లీస్ట్ ప్రివిలేజ్ అంటే? అసలు ఎందుకు ఇది కావాలంటే యాక్చువల్లీ ఇట్ ఈస్ నీడెడ్ ఫర్ సెక్యూరిటీ హార్డెనింగ్ అండి. బేసిక్‌గా ఎవరికైతే యాక్సెస్ ఏ లెవెల్‌లో అయితే ఇవ్వాలో ఆ లెవెలే ఇస్తాం. రోల్ బేస్డ్ యాక్సెస్ కంట్రోల్స్ అంటాం వాటిని. మీరు దీని గురించి ఎక్కువగా విని ఉంటారు. రోల్ బేస్డ్ యాక్సెస్ కంట్రోల్స్ అంటే ఇప్పుడు మీకు బై డిఫాల్ట్ ఏ టూల్‌కి కావాలన్నా మీకేం అడ్మిన్ యాక్సెస్ ఏమి ఇవ్వరండి. ఒక ఆర్గనైజేషన్‌లో యాస్ పార్ట్ ఆఫ్ ద సెక్యూరిటీ బెస్ట్ ప్రాక్టీసెస్ మీ లెవెల్ ఆఫ్ యాక్సెస్ ఎంతవరకు కావాలో అంతవరకే ఇస్తారు. అది రీడ్ యాక్సెసా? రీడ్ అండ్ రైటా? లేకపోతే ఆహ్, కంప్లీట్ అడ్మిన్ యాక్సెసా? లేదా పవర్ యూజరా? ఐ మీన్ లేదా అప్లికేషన్ యూజరా? ఒక సర్టెయిన్ లెవెల్ ఆఫ్ యాక్సెసే ఇస్తారు. ది బెస్ట్ ఐ మీన్ ఈ సెక్యూరిటీ హార్డెనింగ్ ప్రాసెస్ ప్రకారం ఏంటంటే ఎంత లీస్ట్ యాక్సెస్ ఇవ్వాలో అంత ఇవ్వండి. మీ అట్ ద సేమ్ టైమ్ యువర్ బిఏయూ యాక్టివిటీస్ ఎఫెక్ట్ అవ్వకూడదు. At the same and along with that, we need to give the least privileges possible so that the disruption will be less in times of account compromise and all. అలా. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద కోర్ ప్రిన్సిపల్ అండి ఫర్ సెక్యూరిటీ హార్డెనింగ్. ఇంకో కోర్ ప్రిన్సిపల్ ఏంటంటే నిన్న కూడా డిఫెన్స్ ఇన్ డెప్త్ గురించి మనం చూసాం. డిఫెన్స్ ఇన్ డెప్త్ అంటే ఏం లేదండి. సో మల్టిపుల్ లేయర్స్ ఆఫ్ సెక్యూరిటీ ఎన్ఫోర్స్ చేయడం అండి. సో మీరు చూసే ఉంటారు ఒక ఆర్గనైజేషన్స్‌లో ఈ సెక్యూరిటీ హార్డెనింగ్‌కి మన దగ్గర ఫైర్ వాల్స్ ఉంటాయి. వీపీఎన్ ఉంటుంది. సో ఈవెన్ ఈ సెక్యూరిటీ క్రెడెన్షియల్స్‌కి మనం నిన్న పామ్ గురించి మనం మాట్లాడుకున్నాం గదా! రాండమ్‌గా పాస్వర్డ్ చేంజ్ అయిపోతా ఉంటుంది సర్వర్స్‌లో మనం లాగిన్ అవ్వాలని అంటే అనేసి. మన పాస్వర్డ్ వాల్ట్‌లో అలా స్టోర్ చేసుకోవడం. పాస్వర్డ్ ఎక్స్‌పైరింగ్ సెట్ చేయడం. 30 డేస్‌కే సెట్ చేస్తారు.
సో మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో కొన్ని ఆర్గనైజేషన్స్ 60 days ఆర్ 90 daysకి పాస్వర్డ్ రొటేట్ చేస్తూ ఉండాలి. ఎవ్రీథింగ్ ఈ డిఫెన్స్ ఇన్ డెప్త్లో ఇంకా వెబ్ అప్లికేషన్ ఫైర్ వాల్ అనేసి, సో మన SIEM సొల్యూషన్, EDR అంటారు, అండ్ ఎక్స్టెండెడ్ డిటెక్షన్ అండ్ రెస్పాన్స్, యాంటీవైరస్కి నెక్స్ట్ జనరేషన్. సో డిఫరెంట్ సెక్యూరిటీ టూల్స్ ఉన్నాయండి. సో ఇలా డిఫరెంట్ లేయర్స్ ఆఫ్ సెక్యూరిటీ వాడి ఒక్కొక్క లేయర్లో, నెట్వర్క్ లేయర్లో, అప్లికేషన్ లెవెల్లో, సిస్టమ్ OS లెవెల్లో, ఎండ్ పాయింట్స్ లెవెల్లో డిఫరెంట్ టూల్స్ వాడి మనం సెక్యూరిటీని టైట్ చేసేదాన్నే డిఫెన్స్ ఇన్ డెప్త్ అంటాం. టూల్ బేస్డ్ యాక్సెస్ కంట్రోల్. రోల్ బేస్డ్ యాక్సెస్ కంట్రోల్ కమ్స్ అండర్ లీస్ట్ ప్రివిలేజెస్ అండి. మీ రోల్ తగ్గట్టే యాక్సెస్ ఇవ్వడం. అది రోల్ బేస్డ్ ఇస్తాం. టూల్ బేస్డ్ యాక్సెస్ కంట్రోల్ వచ్చేసి డిఫరెన్సింగ్. టూల్ బేస్డ్ యాక్సెస్ వచ్చేసి అది ఏం చేస్తారంటే ఏ టూల్కి కావాలో ఆ యాక్సెస్ ఇచ్చేది కదా. బేసిక్గా టూల్ బేస్లో డిఫరెంట్ రోల్స్ ఉంటాయండి. ఈవెన్ టూల్ బేస్డ్ యాక్సెస్లో కూడా మీకు రోల్స్ ఉంటాయి. ఫర్ సపోజ్ మీరు ఏ టూల్ తీసుకున్నా ఓన్లీ మానిటర్ చేసేటట్టు, ఓన్లీ రిపోర్ట్ రివ్యూయర్ అని, లేదా పవర్ యూజర్ అని, అడ్మినిస్ట్రేషన్. ఒక్కొక్క టూల్కి కొన్ని టూల్స్లో 5 ఉంటాయి రోల్స్, 10 ఉంటాయి, 12 ఉంటాయి. అట్లా సెగ్రిగేషన్ ఉంటాయి. ఇప్పుడు రిస్క్ మేనేజ్మెంట్ టీమ్ సర్టెన్ రిపోర్ట్సే చూడాలనుకోండి, రిపోర్ట్ వ్యూవర్ అట్లా. సో ఈ కాన్ఫిగరేషన్ ఎడిటర్ అని కొన్ని రోల్స్ ఉంటాయి. డిఫరెంట్ టూల్ టు టూల్ ఆ రోల్స్ అనేది చేంజ్ అవుతాయి. అవి మీరు చెప్పింది టూల్ బేస్డ్ యాక్సెస్లో కూడా ఈ రోల్ బేస్డ్ యాక్సెస్ ఉంటాయండి. అంటే ఒక టూల్లో డిఫరెంట్, ఏ టూల్ తీసుకున్నా కానీ డిఫరెంట్ యాక్సెస్ లెవెల్స్ ఉంటాయి. ఆ యాక్సెస్ లెవెల్స్నే నథింగ్ బట్ ఆర్బ్యాక్ అంటాం మనం. అది కూడా కాన్సెప్ట్ వచ్చేసి ఆర్బ్యాక్ రోల్ బేస్డ్ యాక్సెస్ కంట్రోల్ అంటారు. మీ రోల్కు తగ్గట్టు మీ యాక్సెస్ ఇవ్వడాన్ని రోల్ బేస్డ్ యాక్సెస్ కంట్రోల్స్ అంటారండి. ఆర్బ్యాక్ అంటారు దీన్ని. ఓకే, దిస్ ఈజ్ మెయిన్ ఇంపార్టెంట్ ఫర్ ది లీస్ట్ ప్రివిలేజెస్. ప్రిన్సిపల్ ఆఫ్ లీస్ట్ ప్రివిలేజెస్ ఇంటర్లింక్ టు ఆర్బ్యాక్. ఓకే. ఓకే. హాయ్ సందీప్ గారు. నా పేరు ప్రసాద్. ఈరోజే జాయిన్ అయ్యాను క్లాసెస్కి. సారీ లేట్ జాయిన్ అయినందుకు. హాయ్ ప్రసాద్, గుడ్ మార్నింగ్. చెప్పండి. నేను ఈరోజే ఫస్ట్ క్లాస్ నాది. బేసిక్గా డెమో క్లాసెస్కు జాయిన్ కాలేదు కొన్ని రీజన్స్ వల్ల. సో షూర్ అండి, క్లాస్ అయిపోయిన తర్వాత నేను మాట్లాడతాను మీతో. అట్ ద ఎండ్ ఆఫ్ ద క్లాస్ మీరు అడగొచ్చు మీ క్వశ్చన్స్ కానీ, క్వైరీస్ కానీ. ఈవెన్ వీ హ్యావ్ ద రికార్డింగ్స్ అవైలబుల్ అండి ఫర్ లాస్ట్ 4 classes. వెంకట్ గారు విల్ హెల్ప్ యూ అవుట్. సో ఇఫ్ యూ వాచ్ అండ్ వాట్ వీ హ్యావ్ డిస్కస్డ్, సో ఏం కవర్ చేసాం అనేది కూడా మీకు ఒక ఐడియా వస్తుంది. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద క్లాస్ ఐ విల్ ఆన్సర్ యువర్ క్వైరీస్. షూర్ అండి. ఓకే, థ్యాంక్ యూ. యూస్ కేస్ మనం చూసామంటే అండి, ఇప్పుడు ఫర్ సపోజ్ ఈ ఈ కాంబినేషన్స్లో ఒక వీక్ పాస్వర్డే ఉందండి ఒక సర్వర్కి. వెల్కమ్ 1 2 3 అని అలానే పెట్టేసి వదిలేశారు. అవునా? ఏదైనా యూజర్ ఐడి లేదా డిఫాల్ట్ అకౌంట్ అడ్మిన్ ఉంది, లేదా అడ్మినిస్ట్రేటర్. ఈ అకౌంట్కి మీరు వెల్కమ్ 1 2 3 అని పెట్టేసి వదిలేశారండి ఫర్ సపోజ్ ఒక సర్వర్కి. దట్ సర్వర్ ఈజ్ యాక్సెసిబుల్ వయా ద ఇంటర్నెట్. అది రిస్కా కాదండి? అవునా? రిస్కే కదా. ఇఫ్ ఇట్ ఈస్ ఓపెన్ అక్రాస్ ద ఇంటర్నెట్, ఎవరైనా యాక్సెస్ చేయొచ్చు. అవునా? ఎవరైనా యాక్సెస్ చేయొచ్చు. ఎవరైనా యాక్సెస్ చేయొచ్చు సర్వర్స్ని. ఆ సర్వర్ని యాక్సెస్ చేసి ర్యాండమ్గా ట్రై చేయొచ్చు. అడ్మినిస్ట్రేటర్ అకౌంట్తో ట్రై చేద్దాము. బై డిఫాల్ట్ వెల్కమ్ 1 2 3 అనో, పాస్వర్డ్ అనో, లేదా అడ్మినిస్ట్రేటర్ అని ఇట్లా పెట్టుకునే వాళ్ళు ఉంటారు కదా, చేంజ్ చేయకుండా. లేదా బై డిఫాల్ట్ సిస్టమ్తో వచ్చినవి ఉంటాయి యూజర్ ఐడి, పాస్వర్డ్, డిపెండింగ్ ఆన్ ద ఓఎస్ ఫ్లేవర్స్. ఆ యూజర్ ఐడి, పాస్వర్డ్తో మనం ఒక ట్రైల్ వేద్దాం, వస్తుందో రాదని ట్రైల్ వేసారనుకోండి. అవునా? అటాకర్ లాగిన్ అవుతారు, సో కావాల్సిన ఇన్ఫర్మేషన్ తీసుకుంటాడు, లేదా ఒక ర్యాన్సమ్వేర్ అటాక్ చేయొచ్చు, మీ ఫైల్స్ని ఎన్క్రిప్ట్ చేయొచ్చు. దెర్ ఆర్ మెనీ పాసిబిలిటీస్. ఇవన్నీ ఎందుకు అవుతాయంటే సెక్యూరిటీ హార్డనింగ్ చేయకపోతే అవుతాయి. సెక్యూరిటీ హార్డనింగ్ అంటే రిమూవింగ్ అన్నెసెసరీ థింగ్స్, రెస్ట్రిక్టింగ్ ద యాక్సెస్. రెస్ట్రిక్టింగ్ ద యాక్సెస్లో
చేంజింగ్ ద డిఫాల్ట్ అకౌంట్స్ ఇవి కూడా వస్తాయి. ఐ విల్ టాక్ అబౌట్ మాట్లాడతాను ముందు ఈ వల్నరబిలిటీ ఫిక్సింగ్ ఎవ్రీథింగ్ దీస్ అండ్ ఆల్ కమ్స్ అండర్ సెక్యూరిటీ కాన్ఫిగ్ అండి. ఓకే, ఎనీ క్వశ్చన్స్ అండి టిల్ నౌ? సో మనం బేసిక్గా ఇదంతా ఏ సిస్టమ్ పైన చేస్తామండి సందీప్ గారు? సార్ బేసిక్గా అంటే ఐ మీన్ మనం ఏమేమి టూల్స్ యూజ్ చేస్తాం బేసిక్గా దీనికోసం, వనరబిలిటీస్ కోసం? సో లైక్ పర్టికులర్గా యూనిక్స్ మనకు కంపల్సరీ రావాలా, లేదంటే లినక్స్ మనకు సో రావాలా? ఈరోజు ఎవరైనా కొత్త వాళ్ళు జాయిన్ అయ్యి ఉంటే ఐ జస్ట్ క్విక్లీ టెల్ 1 or 2 minutes అబౌట్ వాట్ దిస్ వల్నరబిలిటీ మేనేజ్మెంట్ ట్రైనింగ్ అనేసి. సో అన్లైక్ ఎవరైనా సరే మీరు ఏ డొమైన్లో ఉన్నా ఐదర్ మీరు విన్ ఇన్ఫ్రా టీంలో ఉండుండొచ్చు, డీబీ టీమ్స్లో కానీ, హెల్ప్ డెస్క్లో ఉన్న డెవలపర్ ఆర్ టెస్టర్, ఎనీ రోల్ ఇఫ్ యూ హ్యావ్ సమ్ ఐటీ ఎక్స్పీరియన్స్. సో ఈ వల్నరబిలిటీ మేనేజ్మెంట్ ఏంటంటే అండి, దీనికి ఇట్ డజంట్ రిక్వైర్ ఎనీ కోడింగ్. సో మీరు ఒక సైబర్ సెక్యూరిటీ డొమైన్‌లో మీరొక రోల్ స్టార్ట్ చేయాలి అనుకుంటే గనుక, మీ కెరీర్ స్టార్ట్ చేయాలని అనుకుంటే, దిస్ ఈస్ వన్ ఆఫ్ ద ఈజియెస్ట్ డొమైన్ యూ కెన్ గెట్ ఇన్ అండి. ఇట్ హ్యాస్ డెసిగ్నేటెడ్ ప్రాక్టీసెస్ విచ్ యూ నీడ్ టు ఫాలో. స్టెప్స్ ఉంటాయండి, ప్రాసెస్ ఉంటుంది. వల్నరబిలిటీస్‌ని మనం సొల్యూషన్స్‌ని మేము ఈ సొల్యూషన్స్‌లో ఈ సొల్యూషన్స్ వల్నరబిలిటీ మేనేజ్మెంట్ సొల్యూషన్స్‌ని ఎట్లా మనం ఇన్‌స్టాల్ చేయాలి? ఏ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ఎలా ఉంటుంది? సో ఎలా స్కాన్స్ పెట్టాలి? ఐడెంటిఫై అయిన వల్నరబిలిటీస్‌ని ఎట్లా ప్రయారిటైజ్ చేసుకొని ఫిక్స్ చేయాలి? ఎవరితో ఫాలో అప్ చేయాలి? ఎవ్రీథింగ్ ఒక డిఫైన్డ్ ప్రాసెస్ ఉంటాయండి వల్నరబిలిటీ మేనేజ్మెంట్‌లో. వి వి విల్ డిస్కస్ ఇన్ డీటెయిల్. ల్యాబ్ సెషన్స్ కూడా చూపిస్తాము. ఎన్ని పాసిబుల్ టూల్స్ ఉంటాయి అన్ని పాసిబుల్ టూల్స్‌లో. సో బేసిక్‌గా మీకు ఈ ప్రాసెస్ గనుక క్లియర్‌గా అర్థమైతే గండి, యూ కెన్ ఈజిలీ గెట్ ఇంటు ద వల్నరబిలిటీ మేనేజ్మెంట్ జాబ్ అండ్ యూ కెన్ సర్వైవ్ ఇన్ ద జాబ్ అండి వితౌట్ ఎనీ ఇష్యూస్. సో అట్లా జాబ్‌లో మీరు వల్నరబిలిటీ మేనేజ్మెంట్‌లో మీకు ఒకవేళ జాబ్ ఒక ఇంజినీర్‌గా జాయిన్ అయితే వల్నరబిలిటీ మేనేజ్మెంట్ ఇంజినీర్‌గా మీకు సర్టెన్ బేసిక్స్ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ కూడా తెలియాలి. దట్ ఈస్ ద రీజన్ వై ఫ్రమ్ పాస్ట్ 3, 4 క్లాసెస్ వీఆర్ కవరింగ్ బేసిక్స్ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ అండి. సో అసలు ఈ సైబర్ సెక్యూరిటీ బేసిక్స్ అంటే ఏంటి అనేసి వాటి మీద మనం డిస్కస్ చేస్తున్నాం. సో నెక్స్ట్ 2 క్లాసెస్ కూడా జస్ట్ సైబర్ సెక్యూరిటీ హై లెవెల్ బేసిక్స్ ఏదైతే ఒక వల్నరబిలిటీ మేనేజ్మెంట్‌కి అట్‌లీస్ట్ ఒక చిన్న ఐడియా అన్నా ఉండుండాలి ఆ టర్మ్స్ గురించి, వాటి గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. మీరు లాస్ట్ 4 సెషన్స్ గనుక మీరు చూసుంటే 4 సెషన్స్ వి టాక్డ్ అబౌట్ బేసిక్స్ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ. అసలు ఏమేమి ఉంటాయి సైబర్ సెక్యూరిటీలో టెర్మినాలజీస్ అనే వాటి గురించి మాట్లాడాము. ఈరోజు కూడా ఇన్ కంటిన్యూషన్ టు యెస్టర్‌డేస్ డిస్కషన్ వీఆర్ టాకింగ్ అబౌట్ సిస్టమ్ హార్డెనింగ్ అని, సెక్యూర్ కాన్ఫిగరేషన్ వీటి గురించి మనం డిస్కస్ చేస్తున్నామండి. ఎందుకు ఈ సెక్యూర్ కాన్ఫిగరేషన్ అవసరం అనేసి. సో దీస్ ఆర్ ద బేసిక్స్ ఆఫ్ ద సైబర్ సెక్యూరిటీ. నెక్స్ట్ కపుల్ ఆఫ్ క్లాసెస్ దీని మీదే ఉంటుంది. దాని తర్వాత విల్ ట్రైన్ యూ ఆన్ ద వల్నరబిలిటీ మేనేజ్మెంట్. అసలు ఈ వల్నరబిలిటీ మేనేజ్మెంట్‌లో మార్కెట్‌లో అసలు ఏ టూల్స్ వాడతారు? సో బేసిక్‌గా ఏంటంటే అండి వల్నరబిలిటీ మేనేజ్మెంట్ ఇంటర్వ్యూస్‌లో కూడా మీకు బేసిక్‌గా ఈ కాన్సెప్ట్ తెలిసిందంటే దే విల్ హైర్ యూ ఫర్ రోల్ అండి. బేసికల్లీ టూల్ బేస్డే మాక్సిమం చేయరు. మీకు టెక్నాలజీ తెలిస్తే చేస్తారు. ఎందుకంటే జస్ట్ ఇంటర్ఫేస్ చేంజ్ ఫీచర్స్ అన్నీ సేమ్‌గా ఉంటాయి వల్నరబిలిటీ మేనేజ్మెంట్ టూల్‌లో. సో ఈ వల్నరబిలిటీస్ ఎక్కడెక్కడ పబ్లిష్ అవుతాయి? మనము వాటిని పబ్లిష్ అయిన వాటిని ఎలా మన ఎన్విరాన్మెంట్‌లో ఎఫెక్ట్ అవుతున్నాయా లేదా అని చెక్ చేసుకోవడము. మనం స్కాన్స్ పెట్టడం, పెట్టిన రిజల్ట్స్‌ని ఎలా ఇంటర్ప్రిట్ చేయాలి? ఫాల్స్ పాజిటివ్స్‌ని ఎట్లా ఎలిమినేట్ చేసుకోవాలి? ఇట్లా డిఫరెంట్ థింగ్స్ ఐల్ డిస్కస్ ఎవ్రీథింగ్ ఇన్ డీటెయిల్ అండి ఇన్ ద కమింగ్ సెషన్స్. ఐ హోప్ ఐ హావ్ గివెన్ సమ్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ ప్రసాద్ గారు. చేశాను యాక్చువల్‌గా. సో గాట్ ఇట్ కదా? మీ క్వెషన్ క్లారిఫై అయిందా? లేకపోతే ఇంకేమైనా ఉందా? క్లారిఫైడ్ అండి. థాంక్ యూ. జస్ట్ 1 minute గైస్. ఐల్ టేక్ క్విక్ వాటర్. సారీ ఐ యామ్ బ్యాక్ గైస్.
సో ఇందాక మనం ఓపెన్ పోర్ట్స్ గురించి డిస్కస్ చేసాం కదా. సో వీల్ ఆల్సో డిస్కస్ అబౌట్ రన్నింగ్ సర్వీసెస్ అండి. ఏంటి రన్నింగ్ సర్వీసెస్, హౌ ఇట్ ఈస్ ఇంటర్లింక్డ్ టు సిస్టమ్ హార్డనింగ్ అండ్ సెక్యూర్ హార్డనింగ్ అంటే, సో మీ సిస్టంలో మీరు చూసారంటే services.msc ఓపెన్ చేశారంటే మీకు సర్వీసెస్ రన్ అవుతాయంటాయండి. లెట్ మీ షేర్ మై స్క్రీన్. ఓకే, ఐ హోప్ మై స్క్రీన్ ఈజ్ విజిబుల్. ఈ సర్వీసెస్ చూస్తున్నారా? ఎస్ అండి. యా. సో దీస్ ఆర్ అవైలబుల్ సర్వీసెస్ అండి. నేను జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. మీరు ఏ సర్వర్ తీసుకున్నా కానీ, లేదా మీ ఆర్గనైజేషన్లో మీకు ప్రొవైడ్ చేసిన ల్యాప్టాప్ తీసుకున్నా, ఎనీథింగ్, దీస్ ఆర్ ద సర్వీసెస్. మీకు తెలుసు కదా ఎలా ఓపెన్ చేయాలో దీన్ని. services.msc అంటాం, లేదా ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ ల్యాప్టాప్స్లో జస్ట్ సర్వీసెస్ అని టైప్ చేస్తే వచ్చేస్తుంది మీకు. ఓకే, దీంట్లో మీరు చూసారంటే ప్రతి సర్వీస్కి అసలు ఆ సర్వీస్ దేనికి అనేది పక్కన డిస్క్రిప్షన్ ఉంది, దాని స్టేటస్ అది రన్ అవుతుందా లేదా స్టాప్డ్ స్టేట్లో ఉందా. అసలు ఏం లేదు అంటే అది స్టాప్డ్ స్టేట్లో ఉన్నట్టు, రన్ అవుతుందంటే యాక్టివ్గా రన్ అవుతున్నట్టు ప్రస్తుతం. ఈ స్టార్ట్అప్ టైప్ ఏంటి, అది మాన్యువల్, ఆటోమేటిక్. సో ఇట్ టెల్స్ అబౌట్ వాట్ అండ్ ఆల్ ద రన్నింగ్ సర్వీసెస్ అండి. దీంట్లో మనం ఏం చేస్తామంటే ఈ హార్డనింగ్లో అన్వాంటెడ్ సర్వీస్, ఇఫ్ ఫర్ సపోజ్ ఇవి బై డిఫాల్ట్ వచ్చినాయి, లేదా ఒక అప్లికేషన్తో కొన్ని సర్వీసెస్ బై డిఫాల్ట్ వచ్చాయి. అప్లికేషన్ సర్వర్ అయితే కొన్ని, సో ఈవెన్ సర్వర్స్లో కూడా దీస్ ఆర్ ద అవైలబుల్ సర్వీసెస్ అనుకోండి. మీకు కొన్ని సర్వీసెస్ అవసరం లేదు, యూ విల్ సింప్లీ డిజేబుల్ ఇట్ అండి. గాట్ ఇట్ కదా. స్టాప్ చేస్తారు, స్టార్ట్అప్ టైప్ని మాన్యువల్గా చేంజ్ చేస్తారు. అంటే ఆటోమేటిక్గా సిస్టమ్ స్టార్ట్ అయినప్పుడు అదేం రీస్టార్ట్ అవ్వదు అన్లెస్ యూ చేంజ్ దట్ వే ఆటోమేటిక్. మీకు ఇది తెలుసు అనుకుంటాను అందరికీ. సో ఎనీ క్వశ్చన్స్ హియర్ అండి? లేదండి, తెలుసు, ఐడియా ఉంది. సో అంటే ఎవరికన్నా తెలియని వాళ్ళు ఉంటే కవర్ అవుతుంది అన్నట్టుగా నేను కవర్ చేశాను. ఫైన్, థ్యాంక్ యూ. సో దిస్ రన్నింగ్ సర్వీసెస్ ఆల్సో మ్యాటర్స్. ఏదైనా సరే అన్వాంటెడ్ సర్వీసెస్ ఇఫ్ ఇట్ ఆర్ రియల్లీ నీడెడ్ ఫర్ బిజినెస్, లేదా మనకు అవసరం లేదు అని అనుకుంటే వీ షుడ్ డిజేబుల్ ఇట్ అండి. ఫ్రమ్ ద సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూ దట్ ఆల్సో కమ్స్ అండర్ ద సెక్యూరిటీ హార్డనింగ్. ఓకే, ఇందాక యూజర్ అకౌంట్స్ గురించి చెప్పాను కదా. సో బై డిఫాల్ట్ అండి మీరు ఏ ఓఎస్ ఇన్స్టాల్ చేసినా కానీ కొన్ని సెట్ ఆఫ్, ఈవెన్ డీబీ ఇన్స్టాల్ చేసినా కొన్ని సెట్ ఆఫ్ యూజర్ అకౌంట్స్ వస్తాయి. అది అడ్మిన్ అనా, లేకపోతే రూట్, డిపెండింగ్ ఆన్ ద ఓఎస్, అడ్మినిస్ట్రేటర్, లేదా డీబీ అడ్మిన్ అని రకరకాలు. సో వాట్ ఎవర్ డిఫాల్ట్ అకౌంట్ దట్ కమ్స్ విత్ ద ఓఎస్, యూ షుడ్ చేంజ్ దోస్ పాస్వర్డ్స్ ఆర్ యూ షుడ్ డిజేబుల్ దోస్ అండి. మీరు ఇంటర్నల్గా ఈ అడ్మిన్ బదులు మీకు నచ్చిన ఒక ఇంటర్నల్ అకౌంట్ పెట్టుకోవచ్చు అండి, విచ్ ఈజ్ మెంట్ ఫర్ మీరు కస్టమైజ్ చేసిన అకౌంట్ పెట్టుకోవచ్చు. ఫర్ సపోజ్ మీ కంపెనీ నేమ్తో స్టార్ట్ అయ్యి ఒక 3 letters పెట్టుకొని అడ్మిన్ అని పెట్టుకోవచ్చు ఫర్ యువర్ ఈజీ రెఫరెన్స్ అలా. బట్ డిఫాల్ట్ అకౌంట్స్ని, వచ్చిన అకౌంట్స్ని, యూజర్ ఐడీస్ని డిసేబుల్ చేయడం దట్ ఈస్ ద బెస్ట్ ప్రాక్టీస్. ఓకే, మీకొక్కరికే తెలుసు, ఇంటర్నల్ వాళ్ళకే తెలుసు, కంపెనీలలో వాళ్ళకి అడ్మిన్స్కే తెలుసు ఏది అడ్మిన్ అకౌంట్ అని. అవునా? ఇట్లా వచ్చిన డిఫాల్ట్ సిస్ అడ్మిన్ అకౌంట్స్ ఏదైనా సరే బై డిఫాల్ట్ అకౌంట్స్ని వీ షుడ్ డిసేబుల్. అట్ ద సేమ్ టైమ్ వీ షుడ్ క్రియేట్ ద సేమ్ లెవెల్ ఆఫ్ ప్రివిలేజ్డ్ అకౌంట్స్ ఫర్ అవర్ ఇంటర్నల్ అడ్మినిస్ట్రేషన్ అండి. దట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రాక్టీస్. ఓకే, మీ కంపెనీ కాగ్నిజెంట్ ఏదన్నా అనుకోండి, కాగ్ అడ్మిన్ అని పెట్టుకున్నారు అనుకోండి, ఇది మీకే తెలుసు. లేదా కాగ్ అడ్మిన్ అని పెట్టుకుంటే యూజర్ ఐడి మీకే తెలుసు, బయట వాళ్ళకి ఎవరికి తెలియదు కదా ఏం పెట్టారో. అవునా కదా? సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రాక్టీస్ కమింగ్ టు ద యూజర్ అకౌంట్స్. ఏ డిఫాల్ట్ అకౌంట్స్ అయినా, ఏ డిఫాల్ట్ పాస్వర్డ్స్ అయినా వాటిని డిసేబుల్ చేసి, ఇఫ్ రియల్లీ దోస్ లెవెల్ ఆఫ్ అకౌంట్స్ మీకు రియల్లీ నీడెడ్ ఫర్ అడ్మినిస్ట్రేషన్ అంటే యూ షుడ్ క్రియేట్ సమ్ ప్యారలల్ అకౌంట్ కస్టమైజ్డ్ యాజ్ పర్ యువర్ కంపెనీ అండ్ యూ కెన్ యూజ్ ఇట్ అకార్డింగ్లీ అండి. దట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రాక్టీస్. ఇందాక డిఫాల్ట్ అకౌంట్ అడ్మినిస్ట్రేటర్ ఉంది, వెల్కమ్ 1 2 3 అని పాస్వర్డ్ అలానే ఉంచేస్తే మనకి ఏమవుతుందని చెప్పాం కదా. సో దట్ కెన్ బి యూజ్డ్ కదా బై అటాకర్.
దాన్ని మనం క్రెడెన్షియల్స్ని చేంజ్ చేసుకుంటూ ఉండాలి. ఆ పాస్వర్డ్ స్ట్రెంత్ గురించి మనం డిస్కస్ చేసాం. సో ఎవ్రీథింగ్ దీస్ అండ్ ఆల్ ఇంటర్లింక్. ఎంత మోర్ ఎక్స్పోజర్ ఉంటే అంత రిస్క్ అండి బేసిక్గా సెక్యూరిటీ పరంగా. దట్స్ వై వీఆర్ ఇన్కాపరేటింగ్ స్ట్రిక్ట్ సెక్యూరిటీ కంట్రోల్, సెక్యూరిటీ హార్డనింగ్ ఇన్ ద ఆర్గనైజేషన్. సో ఇందాక కిరణ్ గారు అన్నారు, మీరు సెక్యూరిటీ హార్డనింగ్ అంటే ఏమని అనుకుంటున్నారంటే హీ సెడ్ బేస్ లైన్. సో ఒక బేస్ లైన్ క్రియేట్ చేసుకుంటాము, స్టాండర్డ్ కాన్ఫిగరేషన్, సెక్యూర్ కాన్ఫిగరేషన్ టెంప్లెట్. ఎస్. సో ఈ సెక్యూర్ బేస్ లైన్ కూడా ఎందుకు అవసరం అంటే ఇట్ ఈస్ నీడెడ్ ఫర్ సెక్యూరిటీ హార్డనింగ్, ఫర్ సిస్టమ్ హార్డనింగ్ అండి, యాజ్ పార్ట్ ఆఫ్ ద బెస్ట్ ప్రాక్టీస్ ఇన్ ద సైబర్ సెక్యూరిటీ. సో మీరు ఏ సిస్టమ్స్ని వీటిని కాన్ఫిగర్ చేయాలన్నా సో యూ విల్ వర్క్ అండ్ యూ విల్ డిసైడ్ సమ్ స్టాండర్డ్ సెక్యూర్ కాన్ఫిగరేషన్ నీడెడ్ ఫర్ యువర్ ఆర్గనైజేషన్. స్టాండర్డ్ సెక్యూర్ కాన్ఫిగ్ టెంప్లెట్ మీరు బిల్డ్ చేసుకుంటారు. దాని ప్రకారమే మీరు ఏ సిస్టమ్ బిల్డ్ చేసినా కానీ ఆ యొక్క సెట్టింగ్స్ ఎన్ఫోర్స్ చేస్తారు. ఎనేబులింగ్ లోకల్ ఫైవర్స్ కానీ లాగింగ్ ఈజ్ మ్యాండేటరీ అండి. సిస్టమ్ లాగ్స్ అసలు ఏం జరుగుతున్నాయి, ఎవరు లాగిన్ అవుతున్నారు, ఏమన్నా సో ఆ లెవెల్ ఒక అప్లికేషన్ సర్వీసెస్ షట్ చేసినా లేదా సో ఎవ్రీథింగ్ దీస్ టైప్ ఆఫ్ సెక్యూరిటీ ఈవెంట్స్ ఆ పర్టికులర్ టైం ఫ్రేమ్లో ఎవరు లాగిన్ అయి ఉన్నారు అనేది ఎవ్రీథింగ్ బేస్డ్ ఆన్ ద లాగింగ్ we can troubleshoot అండి. We can identify the root cause for any incident or anything. ఈ కాన్ఫిగ్ టెంప్లెట్లో అసలు ఈ స్ట్రాంగ్ పాస్వర్డ్ పాలసీ దీని గురించి, ఈ పాస్వర్డ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఆ పాస్వర్డ్ కాంప్లెక్సిటీ సైబర్ సెక్యూరిటీలో. దట్స్ వై సో వీఆర్ డిస్కసింగ్ అగైన్ అండ్ అగైన్ అబౌట్ దిస్. సో దీస్ అండ్ ఆల్ కమ్స్ అండర్ బేస్ లైన్ అండి. స్టాండర్డ్ సెక్యూర్ కాన్ఫిగరేషన్ టెంప్లెట్స్లో ఎవ్రీథింగ్ సో కంపల్సరీ లాగిన్ కానీ, స్ట్రాంగ్ పాస్వర్డ్ పాలసీ కానీ, డిజేబులింగ్ ఆఫ్ అన్వాంటెడ్ సర్వీసెస్ బై డిఫాల్ట్ ఏదైతే చేయాలని ఎవ్రీథింగ్ విల్ బి డిఫైన్డ్ ఇన్ దట్ టెంప్లెట్ అండ్ దట్ విల్ బి యూజ్డ్ ఫర్ ఎనీ సిస్టమ్స్. ఈ హార్డనింగ్ అనేది ఎక్కడెక్కడ చేస్తాము అంటే మనం బేసిక్గా మనం డిస్కస్ చేసాం ఇందాక. ఓఎస్ లెవెల్లో హార్డనింగ్ చేస్తాము. అది విండోసా, లినక్సా, వాటితో వచ్చిన సర్వీసెస్ ఏది అవసరమో అదే ఉంచేసి మిగతా వాటిని తీసేయడం, లేదా కాన్ఫిగరేషన్ లెవెల్స్ ఓఎస్ లెవెల్లో అవసరమైనవి చేయడం. ఈ హార్డనింగ్ నెట్వర్క్ లెవెల్లో కూడా చేస్తాము. అప్లికేషన్స్ లెవెల్లో చేస్తాం, డేటాబేస్ లెవెల్లో చేస్తాం. ఇప్పుడు మీరు ఏదైనా క్లౌడ్ వాడుతున్నారు అనుకోండి, క్లౌడ్ లెవెల్లో కూడా విల్ డూ సమ్ హార్డనింగ్. అన్వాంటెడ్ పోర్ట్ సర్వీసెస్ వీటన్నిటిని మనం బ్లాక్ చేయడం, అలౌవింగ్ ద నెట్వర్క్ ట్రాఫిక్ ఫ్రమ్ ఓన్లీ డెసిగ్నేటెడ్ సోర్స్. ఇట్లా నెట్వర్క్లో వీల్ యూస్ ఏం చేస్తామండి, రౌటర్స్ ఎవరైనా చెప్తారా, ఫైర్ వాల్స్, ఇంకా విపిఎన్. సో వీటిని మనం ఏం చేస్తామంటే ఈ నెట్వర్క్ డివైసెస్ని, సెక్యూరిటీ డివైసెస్ని వాడి వీల్ కంట్రోల్ ఈవెన్ ప్రాక్సీ. దట్ ఈస్ ఆల్సో హార్డనింగ్ కదా. ఓన్లీ డెసిగ్నేటెడ్ వెబ్సైట్స్ రీచ్ అయ్యేటట్టు పెడతాం మనం. విపిఎన్ అంటే ఓన్లీ ఫ్రమ్ డెసిగ్నేటెడ్ సో సిస్టమ్ నుండే యాక్సెస్ ఉంటుంది మీకు. సెక్యూర్ టనల్లో యూ కెన్ యాక్సెస్ యువర్ సర్వర్స్. ఫైర్ వాల్స్ ఎన్ఫోర్స్ చేసి ఓన్లీ పర్టికులర్ పోర్ట్స్నే మనం ఓపెన్ చేస్తాము, అన్వాంటెడ్ పోర్ట్స్ మనం బ్లాక్ చేస్తాము. రౌటర్స్ సోర్స్ టు కాదండి, ఒక డౌట్ డెస్టినేషన్. ఇక్కడ అండి. బేసిక్గా ఇప్పుడు మనము ఫైర్ వాల్స్ ఇవన్నీ యూజ్ చేస్తాం కదా మన డేటాబేస్ను ఎవరు టచ్ చేయకుండా ఉండడానికి. సో స్టిల్ మళ్ళీ మనకి ఈ వనరబిలిటీస్ అనేటివి ఎందుకు వస్తాయి? బేసిక్గా లైక్ మనం ఇవన్నీ యూజ్ చేస్తున్నాం, VPN యూజ్ చేస్తాం, ప్రాక్సీ యూజ్ చేస్తాం. బేసిక్గా మనం ఒక బ్యాంకింగ్ So సర్వర్ తీసుకుంటే కన్నా మనకి ఇవన్నీ యూజ్ చేసేటప్పుడు కూడా ఇంకా మనకు ఎక్కడ సైడ్ ఎటు సైడ్ నుంచి ప్రాబ్లం వస్తుంది అంటారు? సో బేసిక్గా ఏంటంటే అండి యా, సో మీరు అనేది నెట్వర్క్ సెక్యూరిటీ టూల్స్ పెట్టినా లేదా సెక్యూర్ హార్డనింగ్ చేసినా ఎందుకు వనరబిలిటీస్ వస్తున్నాయి అది అని అంటున్నారు కదా. సో ఇట్ ఆల్ మీ ఈ టెక్నాలజీ అండి ఎవ్రీథింగ్ ఇట్ ఈస్ ఎవాల్వింగ్ కదా. సో డే బై డే వీఆర్ కాన్ఫిగరింగ్
న్యూ ప్రొసీజర్స్ ఏదైనా చేసినా, లేదా మనం ఈ కోడింగ్ కూడా వీఆర్ బ్రింగింగ్ అప్ న్యూ ఫీచర్స్ ఎవ్రీథింగ్ కదా. సో మీరు ఎంత డెవలప్ చేసినా కానీ దేర్ విల్ బి సర్టెన్ లూప్ హోల్. అవునా, మీరు ఒకటి డెవలప్ చేస్తున్నారంటే సో యూ విల్ డూ ద సెక్యూర్ కోడింగ్ అగ్రీ. బట్ సో ప్రతిదాన్ని ఈ వనరబిలిటీస్ని ఏదో ఒకటి తెలియకుండానే ఆ ఓఎస్లో వాడే డిపెండెన్సీ సాఫ్ట్వేర్లో అయినా, లేదా అన్వాంటెడ్ ఆ వెండర్, ఓఎస్ వెండర్ కానీ లేదా అప్లికేషన్ వెండర్ కానీ, వెన్ దే ఆర్ డెవలపింగ్ సమ్ టూల్ సెట్, దే మైట్ నాట్ అవేర్ దీన్ని ఇట్లా ఎక్స్ప్లోయిట్ చేయొచ్చేమో అనేది వాళ్ళకి తెలియకపోవచ్చు. ఈ హ్యాకర్స్, సెక్యూరిటీ రీసెర్చర్స్ వెన్ దే ఆర్ డూయింగ్ సమ్ రీసెర్చ్ కానీ, సెక్యూరిటీ టెస్టింగ్ కానీ, సో దే విల్ ఐడెంటిఫై బేస్డ్ ఆన్ సమ్ కాంబినేషన్ ఆఫ్ ఎక్స్ప్లాయిట్స్ అవైలబుల్. సో దట్ ఈస్ ఎవాల్వింగ్ ఎవ్రీ డే అండి. సో ఇట్స్ నాట్ లైక్ మీరు ఈరోజు ఫిక్స్ చేసేస్తాం కూర్చున్నామంటే ఇంకోటి రాదని లేదు. మీరు దారులు కనుక్కుంటూ ఉంటారు హ్యాకర్స్ ఏంటంటే బేస్డ్ ఆన్ ద సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్డ్. సో దట్ ఈస్ వాట్ కదా, మన అన్వాంటెడ్ సర్వీసెస్ డిసేబుల్ చేయండి అని చెప్పాము. ఫర్ సపోజ్ ఒక ఓఎస్తో ఈ సర్వీసెస్ మీకు అవసరమని ఇచ్చారు ఒక పర్టికులర్ ఫంక్షనాలిటీస్కి, మీకు అవసరం లేకపోతే మీరు డిసేబుల్ చేస్తారు. బట్ అట్ ద సేమ్ టైం ఆ సర్వీస్, ఆ రన్నింగ్ సర్వీసెస్లో కానీ, ఆ సర్వీస్ డెవలప్మెంట్లో వాడిన కోడ్ కానీ ఏదన్నా ఒక లూప్ హోల్ ఉందనుకోండి, ఇఫ్ అటాకర్ కానీ సెక్యూరిటీ రీసెర్చర్ ఇఫ్ దే కమ్ అక్రాస్, దట్ ఈస్ నథింగ్ బట్ ఎంట్రీ పాయింట్ ఫర్ ద హ్యాకర్ కదా. కరెక్ట్ అండి. సో ఈవెన్ ఎంత పెద్ద మీరు మల్టీనేషనల్ కంపెనీ తీసుకున్నా, ఏ ప్రోడక్ట్ బేస్డ్, ఈవెన్ గూగుల్, మైక్రోసాఫ్ట్ ఏది తీసుకున్నా కానీ వాళ్ళు టూల్స్ డెవలప్ చేస్తూనే ఉంటారు. సో అట్ దిస్ పాయింట్ ఆఫ్ ఈ స్టేజ్లో ఈ రోజుకి మేము ఒక సెక్యూర్ ప్రోడక్ట్ డెవలప్ చేసినా వాళ్ళు అనుకోవచ్చు ద బెస్ట్ ప్రాక్టీసెస్ వాడి. బట్ ఆ డిపెండెన్సీ సర్వీసెస్లో కానీ, వాళ్ళు వాడిన ఇంటర్నల్ కాన్ఫిగరేషన్స్లో, ఈ ప్యాకేజెస్లో ఏదైనా కానీ ఏదో ఒకటి తెలియదు ఉంటానే ఉంటుంది. దట్ ఈస్ వై సెక్యూరిటీ రీసెర్చర్స్ కీప్ ఆన్ రీసెర్చింగ్. ఎక్కడ దొరికిద్దాం మాకు లూప్ హోల్ అనేసి దే విల్ ట్రై టు ఐడెంటిఫై. ఐ హోప్ ఐ హ్యావ్ క్లారిఫైడ్. ఎస్ అండి. ఈ రౌటర్స్ యూస్ చేసుకొని మన సోర్స్ అండ్ డెస్టినేషన్ని మనం ఏం చేస్తామంటే విల్ కంట్రోల్ కదా, ఏ సోర్స్ నుండి ఏ డెస్టినేషన్కి ట్రాఫిక్ ఎలా అవ్వాలి, నెట్వర్క్ ట్రాఫిక్, ద డెసిగ్నేటెడ్ కనెక్టివిటీ ఎలా అవుతుంది. అప్లికేషన్ హార్డనింగ్, మనం వెబ్ అప్లికేషన్ ఫైర్ వాల్స్, ఈ వెబ్ యాప్స్ ఏదైనా కానీ వీటిలో మనం ఏం చేస్తాం, ఏదైతే అవసరమో అవే ఎనేబుల్ చేస్తాం. అన్వాంటెడ్ థింగ్స్ విల్ బ్లాక్ ఇట్ అవుట్ కదా. అప్లికేషన్ లెవెల్లో కూడా హార్డనింగ్ చేస్తాం. డేటాబేస్ మీరు ఏ డీబీ అయినా తీసుకోండి, ఎంఎస్ సీక్వెల్ కానీ, మై సీక్వెల్, ఒరాకిల్, ఇట్లా డిఫరెంట్ మీరు డీబీస్ తీసుకున్నా కానీ దాంట్లో కూడా హార్డనింగ్ చేస్తారు. ఎందుకంటే డిఫాల్ట్ ఓఎస్ డీబీ అకౌంట్స్ని డిసేబుల్ చేయడము, లేదా అన్వాంటెడ్ సర్వీసెస్ ఏదైనా ఉన్నాయంటే దే కమ్ అక్రాస్, దే విల్ ఇంప్లిమెంట్ యాక్సెస్ కంట్రోల్స్ దేర్. అక్కడ కూడా యాక్సెస్ కంట్రోల్ డీబీ అడ్మిన్ అందరికి ఇవ్వరు కదా, అవునా కదా. డీబీ అడ్మిన్ ఏమన్నా మీరు అప్లికేషన్ యూజర్ అండి, మీకు సంబంధించిన ఒక టేబుల్ సర్టెన్ యాప్ టేబుల్స్ ఉన్నాయి, మీకు ఆ యాప్ టేబుల్స్ మీకు ఏమన్నా బిజినెస్ బిఏయు యాక్టివిటీస్ కోసం అవసరం అయితే మీకు దాని వరకే ఇస్తారు కానీ దే వోంట్ గివ్ యూ యాక్సెస్ ఫర్ ఎవ్రీథింగ్ కదా. డీబీ అడ్మిన్ యాక్సెస్ ఏమి అందరికి ఇవ్వరుగా, అప్లికేషన్స్ యూజర్కి కూడా, అవునా కదా. సో దట్ హార్డనింగ్, సెక్యూరిటీ హార్డనింగ్ నీడ్ టు బి డన్ అట్ డీబీ లెవెల్ ఆల్సో. క్లౌడ్ లెవెల్లో కూడా మీరు ఏడబ్ల్యూఎస్ తీసుకున్నా, అష్యూర్ తీసుకున్నా, గూగుల్ క్లౌడ్ తీసుకున్నా, ఎనీ క్లౌడ్ మీరు తీసుకున్నా కానీ దాంట్లో కూడా హార్డనింగ్, ఈ కాన్ఫిగరేషన్ ఇట్ ఈస్ మ్యాండేటరీ. సో ఏదైతే అవసరమో రియల్గా ఆ కాన్ఫిగరేషనే ఇచ్చేసి డెసిగ్నేటెడ్ పోర్ట్స్ని డెసిగ్నేటెడ్ సోర్స్ నుండే యాక్సెస్ చేయడానికి ఇట్లా డిఫరెంట్ సెక్యూరిటీ కంట్రోల్స్ విల్ హ్యావ్. ఎక్స్క్యూజ్ మీ, దోస్ అండ్ ఆల్ ది హార్డనింగ్ కాన్సెప్ట్స్ అండి. ఇంకా ఓఎస్తో కూడా బై డిఫాల్ట్ ఇఫ్ యూ టాక్ అబౌట్ హార్డనింగ్ కాన్సెప్ట్ బిట్ మోర్, అన్వాంటెడ్ కాంపోనెంట్స్ వస్తూ ఉంటాయండి, అవునా. ఒక ఓఎస్తో మీకు ఒక సర్టెన్ అప్లికేషన్స్ ఇవ్వచ్చు, ప్రీ డిఫైన్డ్ అప్లికేషన్స్ కూడా కొన్ని ఇస్తూ ఉంటాడు బై డిఫాల్ట్. మీరు అవసరమైతే వాడతారు వాటిని, లేకపోతే డిసేబుల్ చేసేస్తారు మొబైల్లో కూడా, అవునా. ఈవెన్ ఇట్ ద సేమ్ అప్లైస్ ఫర్ ఓఎస్ కూడా అండి. మీకు ఆ టూల్ అవసరం లేదు, యూ కెన్ అన్ఇన్స్టాల్. ఓకే, బై డిఫాల్ట్ కొన్ని మొబైల్స్తో ఇస్తూ ఉంటారు, మీరు ఒప్పో కానీ ఇట్లాంటివి
రియల్మీ కొంచెం చైనీస్ మ్యానుఫ్యాక్చరర్, చైనీస్ కంపెనీస్ మొబైల్స్ మీద తీసుకున్నట్లయితే బ్లోట్వేర్ లాగా అన్వాంటెడ్ యాప్స్ బై డిఫాల్ట్ చాలా వస్తూ ఉంటాయి, మీకు తెలియకుండా ఇన్స్టాల్ అవుతూ ఉంటాయి. యాక్చువల్లీ దోస్ ఆర్ నాట్ నీడెడ్ కదా, మీకు అవసరం లేదనుకుంటే వీళ్ళు అన్ఇన్స్టాల్, కరెక్ట్? సో అలానే అన్నెసెసరీ కాంపోనెంట్స్ ఒక సిస్టంలో కానీ హార్డనింగ్లో కానీ ఇఫ్ యూ కమ్ అక్రాస్ ఇది నాకు అవసరం లేదు, ఈ సర్వీస్ నాకు అవసరం లేదు, లేదా ఈ ఇన్స్టాల్ అయిన సబ్ యాప్ ఈ అప్లికేషన్ నాకు అవసరం లేదు, ఈ ఫీచర్ అవసరం లేదంటే go ahead and disable that if it is really not needed, which is very important and from cyber security point of view. In addition to what Sandeep said, so network hardening లో కానీ లేకపోతే డేటాబేస్ హార్డనింగ్ లో కానీ సో ఇంకోటి ఏం చేస్తారంటే డేటా మూవ్ అవుతున్నప్పుడు దాన్ని సెక్యూర్గా ఎలా పంపించాలో చూస్తారు. లెట్సే ఫైల్ ట్రాన్స్ఫర్ చేస్తున్నప్పుడు సో దాన్ని నార్మల్గా ఎఫ్టిపి అనే ప్రాసెస్ వాడతారు, దాని బదులు ఎస్ఎఫ్టిపిఏ వాడాలని చెప్తారు. అంటే డేటాను కూడా ఎన్క్రిప్ట్ చేసి ఉంటారు. అలాగే డేటాబేస్ హార్డనింగ్లో కూడా ఎప్పుడైతే డేటా అనేది రెస్ట్ అంటే యూజ్ చేయకుండా ఎవరైనా ఉన్నా అది నార్మల్గా ఉండకూడదు, ఎన్క్రిప్ట్ అయి ఉండాలి అన్నట్టు డేటా ఎట్ రెస్ట్లో ఒక కాన్ఫిగరేషన్, డేటా ఎట్ మూవ్లో ఒక కాన్ఫిగరేషన్ పెట్టుకుంటారు. సో ఎన్క్రిప్షన్ అని కూడా పార్ట్ ఆఫ్ హార్డనింగ్ ఓన్లీ. అదే అండి సునీల్ గారు, ఐఎమ్ కవరింగ్ దోస్ ఇన్ ద కమింగ్. ఓకే. సెక్యూర్ కాన్ఫిగరేషన్, ప్యాచ్ మేనేజ్మెంట్, ఇంకా ఏమేమి ఉంటాయి ఈ సెక్యూరిటీ హార్డనింగ్ లో అనేసి ఎవ్రీథింగ్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ విత్ మోర్ డీటెయిల్. లాగింగ్ అండ్ మానిటరింగ్, సునీల్ గారు చెప్పినట్టు డేటా ప్రొటెక్షన్, ఎన్క్రిప్షన్ థింగ్ కమ్స్ అండర్ దిస్. సో ఇప్పుడు మనం సెక్యూర్ అథెంటికేషన్ గురించి మనం డిస్కస్ చేసాం కదా. ఏంటి సెక్యూర్ అథెంటికేషన్ అంటే, సో వి ఆల్రెడీ డిస్కస్డ్ అబౌట్ ఎస్టర్డే మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ గురించి మనం మాట్లాడాము. ఇప్పుడు మీకు యూజర్ ఐడి పాస్వర్డ్ తెలుసు ఆల్రెడీ, పాస్వర్డ్ మీరు ఓకే, సో యూ హ్యావ్ సెక్యూర్డ్ విత్ కాంప్లెక్సిటీ, గుడ్ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ కాంబినేషన్ అంతా వాడారు. బట్ స్టిల్ ఒక నెక్స్ట్ లెవెల్ ఆఫ్ సెక్యూరిటీని ఎన్ఫోర్స్ చేస్తాం ఫర్ సేఫర్ సైడ్. బై ఎనీ ఛాన్స్ మీ యొక్క పాస్వర్డ్ లీక్ అయినా, ఎవరన్నా స్టీల్ చేసినా మీ సిస్టమ్ నుండి, క్లోజ్ అసోసియేట్స్ కానీ ఇంటర్నల్ టీమ్ మెంబర్స్, ఎనీథింగ్, you'll receive a OTP for authorization of the transaction, anything. దాన్నే MFA that comes under ఈ సెక్యూర్ అథెంటికేషన్ లో దట్ మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ అంటాం దాన్ని. అంటే అది 2 లెవెల్ ఆఫ్ అథెంటికేషన్. ఇంకా కొన్ని కంపెనీ 3 లెవెల్ కూడా వాడతాయండి ఇఫ్ ఇట్ ఈస్ రియల్లీ దట్ సెక్యూర్ సిస్టమ్. మీకు ఇప్పుడు మీకు RSA టోకెన్స్ అని, మీకు మొబైల్ అథెంటికేటర్ యాప్స్ అని ఇస్తూ ఉంటారు కదా. దీస్ అండ్ ఆల్ కమ్స్ అండర్ ద సెక్యూరిటీ హార్డనింగ్ ప్రాసెస్లోనండి. సో రెస్ట్రిక్టింగ్ ద యాక్సెస్, సెక్యూర్ అథెంటికేషన్ ఎన్ఫోర్స్ చేయడానికి దీస్ అండ్ ఆల్ వేర్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ద సెక్యూరిటీ హార్డనింగ్. ఓకే, ప్యాచ్ మేనేజ్మెంట్, ఇందాక మనం వనరబిలిటీస్ గురించి డిస్కస్ చేసాం. స్టార్టింగ్ లో చెప్పాను కదా, ప్యాచింగ్, ఫిక్సింగ్ ఆఫ్ వనరబిలిటీస్. ఈ ప్యాచ్ మేనేజ్మెంట్ అంటే ఏంటంటే అప్లికేబుల్ ప్యాచెస్ ని, అంటే అప్లికేబుల్ ప్యాచెస్ అంటే ఏంటి, ఫర్ సపోజ్ మీకు ఈ వనరబిలిటీస్ అప్లై అవుతాయి మీ సిస్టమ్స్ కి అంటే ఈ వనరబిలిటీస్ కి సో సర్టెన్ ప్యాచెస్ చేస్తే అవి ఫిక్స్ అవుతాయి. ఆ ప్యాచెస్ ని మనం ఎలా మేనేజ్ చేయాలి అనేది ఒక డెసిగ్నేటెడ్ ప్రాసెస్ ని ఫాలో అయ్యేదాన్నే ప్యాచ్ మేనేజ్మెంట్ అంటామండి. డిఫరెంట్ టీమ్స్ తో కొలాబరేట్ అయ్యి ప్యాచెస్ ని ప్రయారిటైజ్ చేసుకొని డిఫైన్డ్ చేంజ్ కంట్రోల్ ప్రాసెస్ లో ఇంప్లిమెంట్ చేసే ప్రాసెస్ ప్యాచ్ మేనేజ్మెంట్. యాక్సెస్ కంట్రోల్స్ ఆర్బ్యాక్ గురించి మనం డిస్కస్ చేసాం, అవునా. నెట్వర్క్ హార్డనింగ్ గురించి మనం డిస్కస్ చేసాం. నెట్వర్క్ హార్డనింగ్ లో ఓన్లీ డెసిగ్నేటెడ్ కనెక్టివిటీని అలౌ చేస్తాం, రౌటర్స్ ద్వారా కానీ ఫైర్ వాల్స్ ద్వారా కానీ. ఏ సోర్స్ సిస్టమ్ నుండి పర్టికులర్ ఏ డెస్టినేషన్ సిస్టమ్స్కే ట్రాఫిక్ అలౌ అవ్వాలనేది డిఫైన్ చేస్తాం.
సో దట్ మీకు ఒక ఇంటర్నల్ సర్వర్స్ ఉన్నాయనుకోండి, మీరు VPN కనెక్ట్ అయితేనే లేదా కంపెనీ నెట్వర్క్లో ఉంటేనే మీరు కనెక్ట్ అవ్వగలరు. దట్ ఈస్ నథింగ్ బట్ నెట్వర్క్ హార్డనింగ్. ఏం చేస్తారంటే రౌటర్స్లో కానీ వీటిల్లో కానీ మీ సోర్స్, కంపెనీ ల్యాప్టాప్కి ఒక సోర్స్ ఉంటుంది కదా, ఈ సోర్స్ నుండి మీరు సిస్టమ్స్ మీరు VPN కనెక్ట్ అయితే కానీ సర్వర్స్ని యాక్సెస్ చేయనట్టు సెట్టింగ్స్ పెడతారు. అంటే ఇఫ్ యూఆర్ కనెక్టింగ్ టు VPN యూఆర్ ఆల్రెడీ ఇన్ ద కంపెనీ నెట్వర్క్ అని. కంపెనీ నెట్వర్క్ నుండి సోర్స్ నుండి సోర్స్ సర్వీస్ నుండి డెస్టినేషన్కి రీచ్ అయ్యేటట్టు దర్ వుడ్ బి నెట్వర్క్ ఈ రూల్స్. ఇది రూటర్స్లో కానీ స్విచ్చెస్లో పర్టికులర్ మీకు పోర్ట్ కనెక్టివిటీ కావాలండి ఫర్ సర్టైన్ అప్లికేషన్ ఫంక్షనాలిటీ. మీద ఏదైనా అప్లికేషన్ రన్ అవుతా ఉందంటే అది ఇట్ విల్ టాక్ ఫ్రమ్ సోర్స్ టు డెస్టినేషన్ వై సర్టెన్ పోర్ట్. ఆ పోర్ట్ మీ రియల్లీ నీడెడ్ ఫర్ ద బిజినెస్ అయితే ఇట్ విల్ బి అలౌడ్ ఇన్ ద ఫైర్ వాల్. ఈ నెట్వర్క్ హార్డనింగ్లో మళ్ళీ ప్రాక్సీ, మీరు కొన్ని బ్యాంక్స్లో కానీ లేదా మీరు మీ కంపెనీస్లో అన్ని వెబ్సైట్స్ని మీరు యాక్సెస్ చేయలేరు. ఫర్ సపోజ్ facebook.com అయినా కొన్ని అన్వాంటెడ్ వెబ్సైట్స్ని దే విల్ బ్లాక్ ఇట్ అవుట్. అన్వాంటెడ్ వెబ్సైట్స్, మెలీషియస్ అంటే ఇక ఈ హార్మ్ఫుల్ వెబ్సైట్స్ వీటన్నిటిని వాళ్ళు బ్లాక్ చేస్తారు. అది ఏ టూల్ వాడతారంటే ప్రాక్సీ వాడతారు. ప్రాక్సీ టూల్ వాడి అన్వాంటెడ్ వెబ్సైట్స్ కానీ వీటన్నిటిని దే విల్ బ్లాక్ ఇట్ అవుట్. సో దట్ కమ్స్ అండర్ ద నెట్వర్క్ హార్డనింగ్. ఈ ఓఎస్ హార్డనింగ్ గురించి మనం డిస్కస్ చేసాం. బై డిఫాల్ట్ సిస్టమ్ లెవెల్లో కొన్ని ఇన్బిల్ట్ సిస్టమ్స్ ఒక సర్టెన్ ఫీచర్స్తో ఒక సర్టెన్ సెటప్తో మనకు వస్తుంది. మనం వాటిని హార్డనింగ్ చేసుకుంటాం. ఇందాక డిస్కస్ చేసాం కదా, మనకి ఒక బేస్ లైన్ ఉండాలి, సెక్యూర్ కాన్ఫిగ్ టెంప్లెట్. దాని బేసిస్ ప్రకారం డిసైడ్ అయిన ఇంటర్నల్గా అగ్రి అయిన టెంప్లెట్ ప్రకారం వీల్ హార్డన్ ద ఓఎస్ అకార్డింగ్లీ. అప్లికేషన్ హార్డనింగ్ లో ఏంటంటే, సో వీ టాక్డ్ అబౌట్ అప్లికేషన్ హార్డనింగ్ కదా. డెవలపర్స్ ఉంటారండి, దే యూజ్ డీబగ్ మోడ్ మోస్ట్లీ ఫర్ టు ట్రబుల్ షూట్ ద అప్లికేషన్. అవునా, డీబగ్ మోడ్ వాళ్ళు డెవలపర్స్ వాడతారని మనం అప్లికేషన్కి ప్రొడక్షన్లో వెళ్ళి డీబగ్ మోడ్ మనం ఏమి ఎనబుల్ చేయం కదా. అప్లికేషన్స్లో ఎనబుల్ చేస్తే ఏమవుతుంది, ఇట్ విల్ ఎక్స్పోజ్ ఆల్ ద బిహైండ్ సెటప్ కదా, ఏ ఫ్రేమ్వర్క్ వాడుతున్నారు, ఏమేమి వాడుతున్నారు, పాత్స్ ఏంటి, ఇదంతా డీబగ్ మోడ్లో ఎవ్రీథింగ్ విల్ బి ఎనబుల్డ్. డీబగ్ మోడ్ ఎనబుల్ దేంట్లో అవ్వాలి, టెస్ట్ ఎన్విరాన్మెంట్లో కానీ లేదా డేవ్ ఎన్విరాన్మెంట్లో కానీ డెవలపర్స్కి రియల్లీ నీడెడ్ అయితే దాట్ విల్ బి ఎనేబుల్డ్. బట్ ప్రొడక్షన్లో డీబగ్ మోడ్ అవసరం లేదు కదా, అవునా కదా. సో దట్ డీబగ్ మోడ్ నీడ్ టు బి డిజేబుల్డ్ ఇన్ ద ప్రొడక్షన్. దట్ కమ్స్ అండర్ ద అప్లికేషన్ హార్డనింగ్. అండ్ కమింగ్ టు ద లాగింగ్ అండ్ మానిటరింగ్, మీరు చేస్తున్న ప్రతి యాక్టివిటీని విల్ బి మానిటర్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సెక్యూరిటీ, విల్ బి మానిటర్డ్ బై ద SOC టీమ్ అండి. SOC టీమ్ అని ఉంటుంది, సెక్యూరిటీ ఆపరేషన్ సెంటర్ లేదా డిఫెన్స్ సెంటర్ అంటారు. డిఫరెంట్ ఆర్గనైజేషన్స్లో డిఫరెంట్ నేమ్స్తో ఉంటాయి. వీళ్ళు ఏం చేస్తారంటే, వీ డూ హ్యావ్ సర్టెన్ టూల్స్ ఉంటాయి, డిఫరెంట్ టూల్స్ ఉంటాయి టు మానిటర్ డిఫరెంట్ లేయర్స్ ఆఫ్ సెక్యూరిటీ. సో SIM టూల్ కానీ లేదా EDR, XDR ఇట్లా డిఫరెంట్ టూల్స్ ఉంటాయి. ఆ టూల్స్లో మనం ఏం చేస్తామంటే, వీల్ మానిటర్ ద యాక్టివిటీస్ హ్యాపెనింగ్, ఎనీ సస్పిషియస్ యాక్టివిటీస్. మీరు ఏదైనా సస్పిషియస్ ఒక అన్వాంటెడ్ మీ యొక్క సెక్యూర్ డేటాని మీ డ్రైవ్లోకి అప్లోడ్ చేసుకుంటున్నారు, దే విల్ గెట్ అలర్ట్. ఒక పెన్ డ్రైవ్ కనెక్ట్ చేసి యూఆర్ ట్రైంగ్ టు కాపీ సెన్సిటివ్ కోడ్ ఫ్రమ్ ద ఆర్గనైజేషన్. సో ద రూల్స్ were defined in such a way that if you are doing any suspicious activity, it will flagged as an alert. They will investigate it accordingly. సో ఈ అదంతా ఎట్లా అంటే, హౌ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ అంటే బేస్డ్ ఆన్ ద లాగింగ్ అండ్ మానిటరింగ్. సిస్టమ్ లెవెల్ లాగ్స్తో అయినా లేదా టూల్ బేసిస్ ఇన్స్టాల్ చేసుకొని, లేదా EDR టూల్స్ అంటాము, వాటి ఏజెంట్స్ ఇన్స్టాల్ చేసేసి, లేదా సిమ్ టూల్స్ అంటారు, ద కలెక్టర్స్ కానీ ఆ ఏజెంట్స్ ఇన్స్టాల్ చేసి రిక్వైర్డ్ లాగ్స్ ఫ్రమ్ ద సిస్టమ్, మీరు చేసే యాక్టివిటీ ప్రతి లాగ్ని దే ఆర్ గ్యాదరింగ్ విచ్ ఈస్ నీడెడ్ ఫ్రమ్ ద కంప్లైంట్స్ పర్పసెస్, అండ్ దట్ ఈస్ హౌ దే ఆర్ మానిటరింగ్, ప్రొటెక్ట్ ద ఆర్గనైజేషన్, డేటా కానీ డేటా ప్రొటెక్షన్ ఎవ్రీథింగ్. సో ఇందాక సునీల్ గారు చెప్పినట్టు ఈ డేటా ప్రొటెక్షన్, సో దిస్ ఈస్ ఆల్సో మెయిన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ దిస్ సెక్యూరిటీ హార్డనింగ్ అండి. బేసిక్గా అసలు ఎందుకు ఈ డేటా ప్రొటెక్షన్ అవసరం అంటే, సో అన్వాంటెడ్ ప్రోటోకాల్స్ FTPని డిసేబుల్ చేసి మోస్ట్లీ SFTP పెడతా ఉంటారు. ఈవెన్ అథెంటికేషన్లో కూడా SSH కాన్ఫిగర్ వాడుతూ ఉంటారు కదా. సో ఈ డేటా ప్రొటెక్షన్లో బేసిక్గా ఏంటంటే అండి, డేటా ఎట్ మూమెంట్లో ఉన్న, రెస్ట్లో అంటే నథింగ్ బట్ మీ OS లెవెల్లో ఉన్న డేటా, అంటే ఐ మీన్ మీ సర్వర్ లెవెల్లో స్టోర్ అయి ఉన్న డేటా కానీ,
అది మీరు ఎప్పుడు దాన్ని మూవ్ చేయరు. కానీ దాన్ని ప్రొటెక్ట్ చేయాలంటే ఏం చేయాలి? ఎన్క్రిప్ట్ చేయాలి. డేటా ప్రొటెక్షన్ ఇస్ మ్యాండేటరీ. ఈవెన్ మీ ల్యాప్టాప్స్‌లో కూడా ఇన్ లాస్ట్ సెషన్స్ వి టాక్డ్ అబౌట్ బిట్ లాకర్ గురించి మనం డిస్కస్ చేసాం. అసలు ఏంటి బిట్ లాకర్ అంటే నథింగ్ బట్ ఇట్స్ ఎన్క్రిప్షన్ సాఫ్ట్‌వేర్. మీ ల్యాప్టాప్ ఫర్ సపోజ్ ఒకవేళ ఎవరన్నా మీ కాంపిటీటర్స్ కంపెనీ గాని లేదా ఎవరన్నా దొంగతనం చేసినా కానీ దే కాంట్ యూజ్ ఎనీ డేటా ఇన్ యువర్ ల్యాప్టాప్. మీ ల్యాప్టాప్‌లో ఒక్క హార్డ్ డిస్క్ తీసేసి మేము కనెక్ట్ చేసుకుంటాం, చేసేస్తాము. దాంట్లో ఏం డేటా ఉందో చూస్తాము అంటే అది కుదరదు. ఎందుకని? బికాస్ బిట్ లాకర్ ఉంటుంది. బిట్ లాకర్ ఈస్ సంథింగ్ ఏ సెక్యూర్ కీ ఓన్లీ యూ అండ్ యువర్ కంపెనీ అడ్మిన్ ఈస్ అవేర్ ఆఫ్. బయట వాళ్ళకి తెలియదు. ఓకే. సో మీ డేటా అంతా ఎన్క్రిప్ట్ అయిపోతుంది. వాళ్ళు ల్యాప్టాప్ తీసుకున్నా, ఏం చేసుకున్నా డేటాతో ఏం చేసుకోలేరు. ఇంకా ఎరేజే చేయాలి దాన్ని. దట్ కమ్స్ అండర్ ఈ రెస్ట్‌లో ఉన్న దాన్ని సేఫ్‌గార్డ్ చేయడానికి దాన్ని ఎన్క్రిప్ట్ చేస్తాం. ట్రాన్సిస్ట్‌లో ఉన్నా గానీ దాన్ని ఎన్క్రిప్ట్ చేస్తా ఉంటాం. ఫర్ సపోజ్ మ్యాన్ ఇన్ ద మిడిల్ అటాక్స్ గురించి మనం డిస్కస్ చేసాం గదా! మధ్యలో ఉండి మీ ఇన్ఫర్మేషన్ స్టీల్ చేస్తా ఉంటారు సోర్స్ నుండి డెస్టినేషన్‌కి పంపించేటప్పుడు. మీరు ఒక సర్వర్ నుండి ఇంకో సర్వర్‌కి డేటా ట్రాన్స్‌ఫర్ చేస్తున్నారండి. దట్ ఈస్ కాల్డ్ ట్రాన్సిస్ట్ కదా! డేటా ఇన్ ట్రాన్సిస్ట్. దాన్ని మనం సేఫ్‌గార్డ్ చేయడానికి విల్ ఇన్కార్పొరేట్ ద సెక్యూర్ ప్రోటోకాల్స్. అవునా? ఇంటర్నల్లీ అప్రూవ్డ్ సోర్స్ నుండి డెస్టినేషన్‌కి మూవ్‌మెంట్ అయ్యేటట్టు ఎస్ఎఫ్‌టిపి ప్రోటోకాల్స్ ఇవంతా. సో ఇందాక సునీల్ గారు చెప్పినట్టు దోస్ అండ్ ఆల్ కమ్స్ అండర్ దిస్ డేటా ప్రొటెక్షన్. ఈ డేటా ప్రొటెక్షన్‌లో కూడా నౌ-ఎ-డేస్ మెనీ థింగ్స్ వేర్ ఎవాల్వింగ్ అండి. సో ఇంకా డేటా ప్రొటెక్షన్‌లో మనం చూసినట్లయితే I'm just ఇది giving ఒకసారి you ఎస్ఎస్హెచ్ గురించి చెప్తారండి? ఎస్ఎస్హెచ్ అంటే ఏంటి? అది ఎందుకు యూజ్ చేస్తామండి? షూర్ సో అండి. పని చేస్తాను. హ్మ్. హలో. It's a protocol, పన్ secure protocol. అది సెక్యూర్ ప్రోటోకాల్ అండి. రిమోట్ సిస్టమ్స్‌ని లినక్స్ సిస్టమ్స్‌ని వీటిని మనం వాడడానికి ఎస్ఎస్హెచ్ వాడతాం కదా! కరెక్ట్ అండి. గుర్తొచ్చింది. ఆ! ఇప్పుడు మనం లినక్స్‌ని యాక్సెస్ చేయాలంటే పోర్ట్ నంబర్ 22లో మనము దాని ద్వారానే మనం అది యాక్సెస్ చేయగలం. మిగతా పోర్ట్స్ ఇస్తే అది యాక్సెస్ చేయలేం కదా! దట్ ఈస్ ద సెక్యూర్ షెల్ ప్రోటోకాల్ అండి. గాట్ ఇట్ అండి? లేదా ఇంకా ఏదైనా క్వెషన్ ఉందా? లేదండి అంతే. ఓపెన్ Cool. సో డేటా ప్రొటెక్షన్ నౌ-ఎ-డేస్ మెనీ థింగ్స్ వేర్ ఎవాల్వింగ్ ఇన్ ద డేటా సెక్యూరిటీ అండి. ఈ డేటాను కూడా ఒక ఆర్గనైజేషన్ డేటాని మనం ఎట్లా ప్రొటెక్ట్ చేయాలి? సో అది దాంట్లో ఏదైనా సెన్సిటివ్ డేటా ఉంటే దానికి ఇంకా ఎలా ప్రొటెక్ట్ చేయాలి? లేదా అన్‌వాంటెడ్ డేటా, స్టేల్ డేటా ఉంది. దాన్ని ఎలా ఎలిమినేట్ చేయాలి? సో దేర్ ఆర్ మెనీ సెక్యూరిటీ కాన్సెప్ట్స్ ఎవాల్వ్డ్ అరౌండ్ ద డేటా ప్రొటెక్షన్. ఇందాక మనం మాట్లాడినట్టు డేటా ట్రాన్సిస్ట్‌లో మూవ్‌మెంట్‌లో ఉన్నప్పుడు, రెస్ట్‌లో ఉన్నప్పుడు మనం ఎలా సేఫ్‌గార్డ్ చేస్తాము అనేది ఎవ్రీథింగ్ దీస్ అండ్ ఆల్ కమ్స్ అండర్ ద డేటా ప్రొటెక్షన్. సో ఈ సెక్యూరిటీ హార్డెనింగ్‌లో మనం ఏం చేస్తామంటే మన యొక్క డేటా ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. సో ఇప్పుడు మీరు చూసారనుకోండి బయట కార్డ్ హోల్డర్ డేటా గాని, ఒక కంపెనీ స్పెసిఫిక్ డేటా మేము స్టీల్ చేశామని పబ్లిష్ చేస్తా ఉంటారు హ్యాకర్స్. అది రెప్యుటేషన్ లాస్ కదా కంపెనీకి. సో ఈ డేటా ప్రొటెక్షన్ పాలిసీస్ కూడా వెరీ మచ్ ఇంపార్టెంట్ ఫర్ ద ఆర్గనైజేషన్ అండి. టు గెయిన్ దేర్ రెప్యుటేషన్, టు సేవ్ దేర్ రెప్యుటేషన్ అట్లా. సో దట్స్ వై సో దే హ్యావ్ డెసిగ్నేటెడ్ పాలిసీస్ టు కేటగరైజ్ ద డేటా అండ్ టు ప్రొటెక్ట్ ఇట్ అకార్డింగ్లీ. ఈ డేటాని గాని, ఈ సిస్టమ్స్‌ని వీటన్నిటిని ప్రొటెక్ట్ చేయడానికి మీరు జోన్స్ కూడా చూస్తూనే ఉంటారు. ఇది PCI-DSS జోన్ సర్వర్, ఇది ప్రొడక్షన్ సర్వర్, ప్రీ-పాడ్ సర్వర్, డెవ్ సర్వర్ ఇట్లా డిఫరెంట్ జోన్స్ ఎందుకు పెడతారంటే టు సేఫ్‌గార్డ్ ద డేటా అండ్ మోర్ ఓవర్ టు ప్రొటెక్ట్ ద సిస్టమ్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎనీ అటాక్స్. ఫర్ సపోజ్ ఒక పర్టిక్యులర్ జోన్‌నే వాళ్ళు ఐ మీన్ ఇఫ్ అటాకర్ అతను ట్రై చేసి ఇఫ్ యూ ట్రై టు గెట్ ఇన్ అనుకోండి. సిన్స్ వీ హ్యావ్ ద నెట్వర్క్ సెగ్మెంట్స్ హిస్ ఎంట్రీ ఈస్ లిమిటెడ్ టు ఓన్లీ పర్టిక్యులర్ సెగ్మెంట్ అండి. ఇంక నెక్స్ట్ సెగ్మెంట్‌లో ఉన్న వాటి మీద ఎఫెక్ట్ అంత పడదు. సో దట్ ఈస్ ద రీజన్ వై మెనీ ఆర్గనైజేషన్ విల్ హ్యావ్ మాక్సిమం సెగ్మెంట్స్ సెగ్మెంటెడ్ అకార్డింగ్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద నెట్వర్క్. అంటే అది PCI-DSS అయితే ఈ సాక్స్ అయితే అవి, ప్రొడక్షన్ అయితే ప్రొడక్షన్, టెస్ట్ అయితే టెస్ట్, డేవ్ అయితే డేవ్ అలా డిఫరెంట్.
కొన్ని సర్టెన్ అప్లికేషన్ సంబంధించి ఒక జోన్ ఉండాలనుకుంటే దే విల్ హ్యావ్ సమ్ సెగ్మెంట్ అకార్డింగ్లీ. సో ఈవెన్ ఒక హ్యాకర్ గెట్ ఇన్ అయ్యి వర్స్ట్ కేస్ సినారియోలో కాంప్రమైజ్ అయినా కానీ ఈ సెగ్మెంట్ థింగ్ విల్ హెల్ప్ in limiting the attack or whatever incident to a particular environment instead of gaining access to the whole company. And that's all about data protection. So secure hardening గురించి మనం డిస్కస్ చేసాం కదా, ఇప్పటి వరకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయని దీని గురించి? So you can ask your queries అండి. Today almost we are done with the session. So mainly in secure hardening కొంచెం ఇంపార్టెంట్ కాబట్టి I discussed a bit more on this. So I hope మీకు కొంచెం ఒక క్లారిటీ వచ్చినట్టుంది. సో అసలు ఈ సెక్యూరిటీ హార్డనింగ్ అంటే ఏంటి, ఎందుకు ఇట్ ఈస్ ఇంపార్టెంట్, సో మీ కమింగ్ సెషన్స్లో ఎందుకు ఈ సెక్యూర్ హార్డనింగ్ కొంచెం ఇంటర్లింక్ అయి ఉంటుందో వల్నరబిలిటీ మేనేజ్మెంట్కి మీకు అర్థమవుతుంది. ఎనీ ఫర్దర్ క్వశ్చన్స్ అండి? మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. ఒక క్వశ్చన్ సందీప్ గారు, బేసిక్గా ఈ మీన్ లైక్ ఇప్పుడు ప్రతి అప్లికేషన్లోన మనము ఈ వల్నరబిలిటీస్ అనేవి వస్తూనే ఉంటాయి కదా, ఈవెన్ ఇఫ్ మనం ఏ అప్లికేషన్ తీసుకున్నా కూడా ప్రతి చోట వస్తుంది కదా, లైక్ ఓన్లీ పర్టికులర్ సిస్టమ్స్ మాత్రమే మనము ఈ వల్నరబిలిటీస్ క్యాచ్ చేసి ఐడెంటిఫై చేస్తామా, లేకపోతే ఎలా, లైక్ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారు దాని గురించి? That we'll talk about in the coming sessions, Andy. It will be covered in the vulnerability management concepts which we're going to discuss, Andy. Coming sessions lo we'll talk about in detail. So ప్రతి సిస్టమ్ లో మనకి స్కోప్ ఆర్గనైజేషన్ లో ఉన్న ప్రతి సిస్టమ్ లో వల్నరబిలిటీస్ ఫిక్స్ చేయడం ఇంపార్టెంట్, అవునా కాదా? మీకు ఒక సిస్టమ్ కాంప్రమైజ్ అయింది అనుకోండి, ఫర్ సపోజ్ ఒక 10 సర్వర్స్ ఉన్నాయి మీ దగ్గర, నేను ఒక సర్వర్ ని క్రాక్ చేయగలిగాను. So it is possible kada once getting into the network to spread my attack to next servers also. Possible kada? So that is why so vulnerability management will apply this security related patching and stuff. Org-wide assets, everything ప్రతి దాని మీద కూడా వీటిని ఫిక్స్ చేయడానికి will apply this. ఓకే, దీనికి మనకు సపరేట్ గా మనము టూల్స్ ఏమైనా యూజ్ చేస్తామండి? ఇది ఎలా మనం ఐడెంటిఫై చేస్తాం, ఎలా క్యాచ్ చేస్తాం? దీనికి పర్టికులర్ టూల్స్ వాడుతూ ఉంటాము ఈ వల్నరబిలిటీస్ కి, వీటన్నిటికి. డిఫరెంట్ వెండర్స్ ఉన్నారు మార్కెట్ లో, క్వాలిస్ అనేసి, నెక్స్పోజ్ అనేసి, టానియం కంప్లై అనేసి, ఇట్లా డిఫరెంట్ టూల్స్. సో విల్ షో ద ల్యాబ్ సెషన్స్ టు ద మాక్సిమం ఎక్స్టెంట్ ఆఫ్ ద టూల్స్. ఎన్ని టూల్స్ పాసిబుల్ అయితే అన్ని చూపిస్తాం మేము. డోంట్ వరీ ఆన్ దట్. రియల్ టైం కమింగ్ సెషన్స్ అండి, అది రియల్ టైమ్ లో చూపిస్తామండి. అంటే సో ల్యాబ్ సెషన్స్ ఎవ్రీథింగ్ విల్ ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్. సో ఇవి డెమో సెషన్స్ కదా, సో సారీ డెమో సెషన్ స్టార్టింగ్ 2 లోనే అయిపోయినాయి. ఆల్రెడీ వి ఎంటర్డ్ ద మెయిన్ సెషన్స్ ఫ్రమ్ ద లాస్ట్ 3 క్లాసెస్. ఇది ఈరోజు క్లాస్ 3 మెయిన్ సెషన్ లో. ఓకే, సో ఈ రోజుతో నెక్స్ట్ నుండి ఇంకా పెయిడ్ సెషన్స్ ఉంటాయండి. సో టు ఎంకరేజ్ మాక్సిమం పార్టిసిపెంట్స్ ఈ ఫస్ట్ ఈ 5 క్లాసెస్ వరకు, 5 సెషన్స్ వరకు. వెంకట్ గారు, ఆర్ యూ దేర్ ఆన్ ద కాల్? ఓకే, సో లేరు. మీకు ఆల్రెడీ వాట్సాప్ గ్రూప్ లో కానీ మీకు లింక్ షేర్ చేసేటప్పుడు వెంకట్ గారు కాంటాక్ట్ నెంబర్ షేర్ చేసి ఉంటారండి ఆల్రెడీ. యూ కెన్ రీచ్ అవుట్ టు హిమ్. సో మీకు ఈ ట్రైనింగ్ అమౌంట్ ఇదంతా గురించి కూడా హీల్ ఎక్స్ప్లెయిన్ యూ అబౌట్. ఓకే, టూల్స్ అంటే అవి మీరు ప్రొవైడ్ చేస్తారా మాకు? ఐ మీన్ ప్రాక్టీస్ చేసుకోవడానికి లైక్ సంథింగ్ మీకు చూపిస్తామండి, అది ఎట్లా టూల్స్ మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి, విల్ షో యూ. ఓకే ఓకే, యా, ఈవెన్ కొన్ని కస్టమ్ మేడ్ టూల్స్ కూడా ఉంటాయి, దట్ ఆల్సో విల్ షో యూ. ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయండి ఎవరికన్నా? సో ఇది డ్యూరేషన్ ఎంత అండి? ఇది 45 days అండి. ట్రైనింగ్ ఈస్ ఫర్ 45 days. ఓకే ఓకే, సరేనండి. నేను డెమో క్లాసెస్ చూస్తాను అవి, అందులో మీరు ఏమన్నా నేను ఒకసారి గోత్రూ అవుతాను, చూద్దాం. లైక్ ఇంకొకటి సో దీనికి మనకు పర్టికులర్ టెక్నాలజీ ఏం అవసరం లేదండి, మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉండదు. లైక్ ఇదంతా కంటిన్యూ, ఐ మీన్ ఇది ప్రాసెస్ ఓరియంటెడా మీరు అనేది?
ఇది ప్రాసెస్ ఓరియంటెడ్ ఒక డెసిగ్నేటెడ్ మెథడ్స్ ఉంటాయండి. ఎట్లా ఇది చేయాలనేసి ఒక సిస్టమాటిక్ ప్రొసీజర్స్ ఉంటాయి. సో అవి మీకు విల్ మేక్ యూ అండర్స్టాండ్ అది ఎట్లా ఫాలో అవ్వాలి అనేసి. ఓకే, ఓకే. యాహ్! ఆ డెసిగ్నేటెడ్ ప్రాసెస్ని మీరు ఎట్లా ఫాలో అవుతా, ప్లస్ మేము దానికి కావాల్సిన రియల్ టైం ఏంటంటే బుక్కిష్ నాలెడ్జే కాదు అసలు, ఇది ఏంటంటే ఇది అనుకోరు కాకుండా. సో myself and Sunil were we are 10+ years experienced guys in cyber security అండి. So work supported most of, I mean, a good number of Fortune 500 companies. So in our career, so we'll guide you with the practical experience. So మీరు రియల్ టైంలో ఏం చేస్తారు ఒక వల్నరబిలిటీ మేనేజ్మెంట్ ఇంజనీర్ అయితే, దాని గురించి ఎక్కువ ప్రాక్టికల్ అప్రోచ్ మీదే మీకు కాన్సన్ట్రేట్ అయి ఉంటుంది సెషన్స్ అంతా. సో దట్ ఇట్ విల్ బి హెల్ప్ఫుల్. మీరు ఒకవేళ ఇఫ్ యూ క్రాక్ ద జాబ్ అండ్ యూ గెట్ ఇన్ టు ఏ కెరియర్, మీరు ఈ టర్మ్స్ మేము చెప్పేది ఇదంతా ఈ సెషన్స్ పర్ఫెక్ట్గా ఫాలో అవుతా ఉంటే, ఓకే ఇది ఇలా వచ్చినప్పుడు ఇలా చేయాలి, ఆల్రెడీ క్లాస్లో విన్నాం కదా, దట్ విల్ స్ట్రైక్ యువర్ మైండ్. ఓకే, మీకు ప్రాక్టికల్ రిలేటెడ్ కన్వర్జేషన్స్ ఎక్కువ ఉంటుంది గోయింగ్ ఫార్వర్డ్లో. సో ఇఫ్ యూ ఎంటర్ ద వల్నరబిలిటీ మేనేజ్మెంట్ థింగ్, దాంట్లో వీల్ డిస్కస్ ఇన్ డీటెయిల్ అండి. సో వాట్ నీడ్ టు బి డన్. ఒకవేళ మీరు వల్నరబిలిటీ మేనేజ్మెంట్ ఇంజనీర్ అయితే ఆ టీంలో అసలు మీరు ఏం చేయాలి, స్క్రాచ్ నుండి డిస్కస్ చేస్తాము. ఎందుకంటే కొంతమంది మీలో జాయిన్ అయిన కొంతమందికి కొంచెం సెక్యూరిటీ బ్యాక్గ్రౌండ్ ఉండొచ్చు, ఉండి లేకపోయి ఉండొచ్చు. సో చాలా మంది మీకు కూడా కొన్ని డౌట్స్ ఉండొచ్చు. బేసిక్గా సైబర్ సెక్యూరిటీలో డిఫరెంట్ రోల్స్ ఉంటాయి. సాక్ టీమ్ అని ఉంటుంది, వల్నరబిలిటీ మేనేజ్మెంట్ ఉంటుంది, పెన్ టెస్ట్ అని ఉంటుంది, ఐఏఎం అని ఉంటుంది, క్లౌడ్ సెక్యూరిటీ అని ఉంటుంది. అసలు ఏది ఇన్ని డొమైన్స్లో దేంట్లోకి ఎంటర్ అవ్వాలి అనేది ఒక డైలమా కూడా ఉండుండొచ్చు మీకు. అంటే ఎవరైనా కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు ఉంటే నేను ఇది మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. సో ఈ బేసిక్గా ఎందుకు మేము వల్నరబిలిటీ మేనేజ్మెంట్ కొంచెం సజెస్ట్ చేస్తున్నామంటే, దిస్ ఈస్ బిట్ ఈజీ థింగ్ విచ్ యూ కెన్ సర్వైవ్ ఇన్ ద జాబ్ అండి. మీకు కొంచెం ఓఎస్ లెవెల్ బేసిక్స్ తెలిస్తే చాలు. విండోస్ని ఎట్లా వాడాలి, లైట్ లినక్స్ బేసిక్స్, ఇట్లా ఒక సర్టెన్ బేసిక్స్ తెలిస్తే యూ కెన్ ఈజీలీ సర్వైవ్ ఇన్ ద జాబ్. మీరు సాక్ అయితేనేమో ఇది వల్నరబిలిటీ మేనేజ్మెంట్కి కూడా కోడింగ్ ఏం అవసరం లేదు. ఈవెన్ సాక్కి పని లేదు, కానీ సాక్లో యూ యూజ్ డిఫరెంట్ టూల్స్ అండి. మీకు ఒక హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ కొంచెమన్నా ఉండాలి. మీకు టైం పడుతుంది సాక్లో మీరు అన్ని టూల్స్ మీద ఒక గ్రిప్ తెచ్చుకొని. బట్ వేరేస్ వల్నరబిలిటీ మేనేజ్మెంట్కి మీకు అంత టైం అవసరం లేదు. సాక్లో కూడా డిఫరెంట్ టూల్స్ ఉంటాయి. ఈడిఆర్ అని, ఎస్ఐఎం టూల్ అని, యూ హ్యావ్ డిఎల్పి టూల్, ఇంకా డిఫరెంట్ టూల్స్ ఉంటాయి. అండ్ ఈవెన్ అటాక్ ప్రిడిక్షన్ టూల్స్ ఉంటాయి. నెట్వర్క్ లెవెల్ టూల్స్ కూడా you'll have the basics access. సో ఏదైనా సెక్యూరిటీ ఇన్సిడెంట్ వచ్చినప్పుడు కూడా ఈ వీటన్నిటిలో యూ నీడ్ టు లెవరేజ్ ఆన్, అండ్ మీకు ఈమెయిల్ సెక్యూరిటీ టూల్స్ ఉంటాయి. సో యూ నీడ్ టు లెవరేజ్ ఆన్ డిఫరెంట్ టూల్స్ టు ట్రబుల్ షూట్ ద అలర్ట్ అండి. ఐ మీన్ టు గో త్రూ ద సెక్యూరిటీ ఇన్సిడెంట్ ప్రాసెస్. సో దానికి కొంచెం మీకు హ్యాండ్స్ ఆన్ ఎక్కువ అవసరం ఉంటుంది. యూ నీడ్ మోర్ అమౌంట్ ఆఫ్ టైమ్ టు ప్రాక్టీస్ అండ్ టు గెట్ ఇన్ టు ద సాక్ రోల్స్. బట్ వేరేస్ వల్నరబిలిటీ మేనేజ్మెంట్ ఏంటంటే ఈక్వల్లీ ఇంపార్టెంట్ రోల్. ఏ ఆర్గనైజేషన్లో మీరు చూసినా కానీ ఈ వల్నరబిలిటీ మేనేజ్మెంట్ రోల్ ఉండాల్సిందే. ఎందుకంటే ఈ ఇంటర్నెట్ ఉన్న రోజులు వల్నరబిలిటీస్ యాప్స్ డెవలప్ చేస్తూనే ఉంటారు, కొత్త టెక్నాలజీ వస్తూనే ఉంటుంది, వాటిలో వల్నరబిలిటీస్ ఐడెంటిఫై చేస్తూనే ఉంటారు. ఆ వల్నరబిలిటీస్ని ఎవరు ఫిక్స్ చేయాలంటే నథింగ్ బట్ అస్, సెక్యూరిటీ వల్నరబిలిటీ మేనేజ్మెంట్ ఇంజనీర్. ఏ ఆర్గనైజేషన్లో అయినా కానీ ఈ వల్నరబిలిటీ మేనేజ్మెంట్ టీం లేకుండా అసలు ఉండదు. కంపల్సరీగా అదేనా కొత్త ఆర్గనైజేషన్ ఆల్రెడీ ప్రాక్టీస్ లేకపోయినా కానీ దే విల్ స్టార్ట్. అది అంత ఇంపార్టెంట్ బేసిక్గా. ఎందుకంటే ఈ వల్నరబిలిటీస్ ఫిక్స్ అయిపోతే మనకి హ్యాకర్స్కి ఎంట్రీ పాయింట్ ఇచ్చినట్టే కదా, అటాకర్స్కి. సో ఈ వల్నరబిలిటీ మేనేజ్మెంట్ రోల్స్ అనేవి మీకు ప్రతి ఆర్గనైజేషన్లో ఉండేదే. సో అండ్ ఈజీ టు గెట్ ఇన్ యాజ్ వెల్. ఐ హోప్ ఐ హ్యావ్ క్లారిఫైడ్ సర్టెన్ ఎక్స్టెంట్. పెన్ టెస్ట్ అట్లాంటి పెనిట్రేషన్ టెస్టింగ్కి యూ నీడ్ సమ్ స్క్రిప్టింగ్ అండర్స్టాండింగ్ ఉండాలి. అది ఏం చేస్తారంటే కొన్ని పెద్ద ఎంటర్ప్రైజెస్ అయితే దే విల్ హ్యావ్ డెసిగ్నేటెడ్ పెన్ టెస్ట్ టీమ్. లేకపోతే వాళ్ళు ఏం చేస్తారు, చిన్న ఎంటర్ప్రైజెస్ అయినా ఏదైనా మ్యాండేటరీ కాకపోతే కొన్ని ఆడిట్ కంప్లైంట్స్ ప్రకారం ఒక సర్టెన్ టైం వరకు హైర్ చేసుకొని హాఫ్ ఇయర్లీ వన్స్ కానీ ఇయర్లీ వన్స్ కానీ పెన్ టెస్ట్ చేయించుకొని మా సిస్టమ్ని ఏమన్నా మీరు ఇంకా బయట నుండి బ్రీచ్ చేయొచ్చా, లేదా యూ కెన్ ఎక్స్ప్లాయిట్ చేయొచ్చా అనేది వాళ్ళ ద్వారా టెస్ట్ చేయించుకుంటారు.
I hope I have given some additional information. ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయండి ప్రసాద్ గారు మీకు? ఫైన్. జయంత్ గారు మీకు ఏమైనా ఫైన్. క్వశ్చన్స్? లేదండి. జయంత్ మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయండి? సార్ లేదు సార్, ఎవ్రీథింగ్ ఇస్ క్లియర్ సార్. ఓకే, కూల్ అండి. అండ్ విజయ్ గారు? హాయ్, ఫస్ట్ క్లాస్ కాబట్టి కొంచెం ఎక్కువ డౌట్స్ ఏం లేవండి. బట్ మోర్లీ లైక్ ఐఎమ్ లుకింగ్ అట్ క్లౌడ్ సెక్యూరిటీ టైప్, అంటే దట్ ఈస్ వేర్ ఐఎమ్ లుకింగ్ అట్ మోర్. సో మేబీ గోయింగ్ ఫార్వర్డ్ ఐ మైట్ హ్యావ్ ద క్వశ్చన్స్. ఓకే. అజయ్ గారు, డూ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్? మీరు యూ కెన్ రిఫర్ ద ప్రీవియస్ 4 సెషన్స్ అంటే రికార్డింగ్ సెషన్స్ ఆల్రెడీ వెంకట్ గారు షేర్ చేస్తున్నారు. మీకు షేర్ చేసిన లింక్ లో, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఆల్రెడీ అవైలబుల్ ఇన్ ద యూట్యూబ్ యాజ్ వెల్, విఎల్ఆర్ ట్రైనింగ్ ఛానల్. చూస్తానండి, అది చూస్తాను. You go ఇంకో through that. క్వశ్చన్ అండి, బేసిక్ గా మనకు దిస్ వల్నరబిలిటీ ప్లస్ సైబర్ సెక్యూరిటీ ఇది కాంబినేషన్ అండి, ఈ రెండు లేకపోతే ఈ ఎలా? రెండు కాంబినేషన్ అండ్ బేసిక్ గా ఏంటంటే మీకు నేను డైరెక్ట్ గా వనరబిలిటీ మేనేజ్మెంట్ ఎట్లా ఫిక్స్ చేయాలి, ఎలా స్కాన్ చేయాలి, వనరబిలిటీస్ ఎట్లా ఐడెంటిఫై చేయాలి, దాన్ని ఎలా సెగ్రిగేట్ చేసుకుని ఎట్లా ప్రాక్టీస్ చేసుకుని ఫిక్స్ చేయాలి, ఇదంతా డైరెక్ట్ గా చెప్పాను అనుకోండి, మీకు Okay. వనరబిలిటీ మేనేజ్మెంటే తెలుసు. ఫర్ సపోజ్ మీరు జాబ్ లోకి వెళ్ళిన ఇంటర్వ్యూలో కూడా మీ సైబర్ సెక్యూరిటీ బేసిక్ క్వశ్చన్స్ అడుగుతారు, అవునా? లేదు మీ జాబ్ లోకి వెళ్ళిన సైబర్ సెక్యూరిటీ కొంచెం బేసిక్ టర్మినాలజీస్ కావాలి. అవన్నీ ఏం Okay. తెలియకుండా డైరెక్ట్ వనరబిలిటీ మేనేజ్మెంట్ నేను చెప్పాను అనుకోండి, మీరు ఇబ్బంది పడతారు జాబ్ లో. ఓకే. దట్ ఈస్ ద రీజన్ వై ఐఎమ్ కవరింగ్ ద రిక్వైర్డ్ బేసిక్స్ ఆఫ్ ద సైబర్ సెక్యూరిటీ. ఏ బేసిక్స్, ఒక సర్టెన్ లెవెల్ బేసిక్స్ మీకు జస్ట్ అవసరం, ఏ అయితే అవసరమో మీకు వనరబిలిటీ మేనేజ్మెంట్ ఇంజనీర్ గా వాటి గురించి మేము డిస్కస్ చేస్తున్నాం. సో దట్ Okay. మీరు ఒకవేళ జాబ్ క్రాక్ చేసినా కానీ మీకు ఆ టర్మినాలజీస్ నేమ్స్ వింటున్నా కానీ మీకు ఏం కొత్తగా అనిపించదు, బికాస్ యూ ఆల్రెడీ హియర్డ్ ఇన్ అవర్ ట్రైనింగ్. సో ఒక ఫుల్ ప్లెజ్డ్ గా మీరు ఇబ్బంది పడకుండా ఉండేటట్టే వీఆర్ కవరింగ్ ద బేసిక్స్ అండి హియర్. ఓకే. చెప్పండి, ఇంకొక క్వశ్చన్ ఎవరికన్నా ఉందా? సార్, there is only one 8 o'clock batch or some other batch also? So as of now, this is only 8 o'clock batch అండి. So since this is the time suits for most of the candidates, but once we already today is the last free session అండి. Going forward రేపటి నుండి ఐ మీన్ పెయిడ్ క్యాండిడేట్స్ కి ఆల్రెడీ కొంతమంది పే చేస్తున్నారు. సో for them only there would be designated classes అండి. So in that everyone will discuss with everyone ఏ పర్టికులర్ టైం వర్కౌట్ అవుతుంది అందరికీ అని అకార్డింగ్లీ విల్ ప్లాన్ ద సెషన్ అండి. మెజారిటీ. So whom to contact for this one? It would be Venkat? వెంకట్, ఎస్, దట్స్ వెంకట్. Yeah. Sure. Thank you. అండి. మీకు ఆల్రెడీ యూ మైట్ హ్యావ్ గాట్ ద కాంటాక్ట్ WhatsApp నెంబర్ on ఎవ్రీథింగ్ ఫ్రమ్ హిమ్, వాట్సాప్. యా, ప్లీజ్ రీచ్ అవుట్ టు వెంకట్ గారు, హీల్ హెల్ప్ యూ అవుట్. ఓకే. కిరణ్ గారు, మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయండి? సందీప్ గారు, వన్ లాస్ట్ క్వశ్చన్ అండి ఆ సైడ్ నుంచి క్లోజ్ చేసే ముందు. యాక్చువల్ గా డెడికేటెడ్ వల్నరబిలిటీ మేనేజ్మెంట్ ఇంజనీర్ అని ఏమైనా రోల్స్ మార్కెట్ లో ఉన్నాయా అసలు? అంటే ఉన్నాయండి. యూ కెన్ సింప్లీ సర్చ్ ఇన్ లింక్డ్ఇన్ ఆర్ నౌకరీ అండ్ ఆల్, దేర్ ఆర్ మెనీ డెసిగ్నేటెడ్ రోల్స్ అండి. అంటే ఏం సెర్చ్ చేయాలండి బేసిక్ గా? మీరు వల్నరబిలిటీ కీవర్డ్ తో సెర్చ్ చేసినా యుల్ గెట్ సెక్యూరిటీ ఇంజనీర్. కొన్ని కంపెనీస్ లో వల్నరబిలిటీ మేనేజ్మెంట్ ఇంజనీర్ ని సెక్యూరిటీ ఇంజనీర్ ఆర్ సెక్యూరిటీ అనలిస్ట్ అని పిలుస్తారు. బట్ ఇఫ్ యూ గో త్రూ ద జాబ్ ప్రొఫైల్ యూ విల్ సీ ఇట్ విల్ టాక్ అబౌట్ మేనేజింగ్ ద వల్నరబిలిటీ మేనేజ్మెంట్. అంటే ఈ సెక్యూరిటీ అనలిస్ట్, సెక్యూరిటీ ఇంజనీర్ మోస్ట్లీ మీరు ఫస్ట్ కీవర్డ్ తో సెర్చ్ చేయాల్సింది వల్నరబిలిటీ మేనేజ్మెంట్ కానీ వల్నరబిలిటీ ఇంజనీర్ ఇట్లా ఉంటాయండి. వల్నరబిలిటీ మేనేజ్మెంట్ అనలిస్ట్, వల్నరబిలిటీ మేనేజ్మెంట్ ఇంజనీర్. సో ఇట్లా అంటే కంపెనీని బట్టే రోల్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. కొంతమంది ఏంటంటే అందరినీ సెక్యూరిటీ ఇంజనీర్ అనే పిలుస్తారు, బట్ వాళ్ళు చేసే రోల్స్ రెస్పాన్సిబిలిటీస్ వేరుంటాయి కదా. సో అట్లా మీరు సెక్యూరిటీ ఇంజనీర్ మీద సెర్చ్ చేసిన కొన్ని ప్రొఫైల్స్, కొన్ని రోల్స్ లోపల డిస్క్రిప్షన్ లో దే విల్ టాక్ అబౌట్ లుకింగ్ ఫర్ క్యాండిడేట్ వల్నరబిలిటీ మేనేజ్మెంట్ అనేసి ఉంటుంది మీకు. ఐ హోప్ ఐ హ్యావ్ క్లారిఫైడ్ అండి. క్లారిఫై అయిందండి. అండ్ మోర్ ఓవర్ ఒక జనరిక్ డౌట్ ఏంటంటే, వల్నరబిలిటీస్ అనేది డిఫరెంట్ లెవెల్స్ లో ఉంటున్నాయి కదా, అంటే లైక్ డేటాబేస్ లెవెల్ అండ్ ఓఎస్ లెవెల్ అండ్ అదర్ సెక్యూరిటీ నెట్వర్క్
సో బీయింగ్ ఏ వల్నరబిలిటీ మేనేజ్మెంట్ ఇంజనీర్ మనకి ఆ అన్ని ఏరియాస్లో స్కోప్ ఉండే అవకాశం లేదు కదా. సో మనం ఏంటంటే ఆ వల్నరబిలిటీస్ ఏమొచ్చినాయి స్కాన్ చేసి విత్ రెస్పెక్ట్ టు వల్నరబిలిటీ మేనేజ్మెంట్ టూల్స్ నుంచి వాటిని రెస్పెక్టివ్ ఇంజనీర్స్తో ఫాలో అప్ చేస్తామా ఆర్ఎల్స్ మనమే ఫిక్స్ చేస్తామా? వాళ్ళతో ఫాలో అప్ చేస్తామండి. ఓకే. సో వాళ్ళతో ఫాలో అప్ గైడ్ చేస్తాము. లైన్స్ హార్డనింగ్ పాలసీస్ని బేస్ చేసుకొని వాళ్ళతో ఫిక్స్ చేస్తాం. వాళ్ళతో ఫిక్స్ చేపిస్తాము. కొన్ని ఆర్గనైజేషన్స్లో అలా ఉంటుంది. కొన్ని ఆర్గనైజేషన్స్లో వల్నరబిలిటీ మేనేజ్మెంట్లోనే రెమిడియేషన్ టీమ్ అని ఉంటుంది. సో దే హ్యావ్ ద స్కిల్డ్ పర్సనల్స్ విత్ ఇన్ దేర్ టీమ్. సో అట్లీస్ట్ ద సర్వర్ లెవెల్ అయినా వాళ్ళు ఫిక్స్ చేయడానికి ట్రై చేస్తారు. లైక్ విండోస్ ప్యాచింగ్ కానీ లినక్స్ ప్యాచింగ్ కానీ. కానీ వెరీ రేర్గా ఉంటాయి అట్లా రెమిడియేషన్ టీమ్ కూడా ఇన్వాల్వ్ అయిన కంపెనీస్. బట్ మెయిన్లీ ఏంటంటే యూ విల్ ఫాలో అప్ విత్ ద రెస్పాన్సిబుల్ పీపుల్. దీని గురించి అసలు దీంట్లో ఎన్ని ఉంటాయి ఏందనేది ఇన్ డీటెయిల్గా కమింగ్ సెషన్స్లో విల్ డిస్కస్ అండి. అసలు కొన్ని ఆర్గనైజేషన్స్లో ఎట్లా ఉంటాయి, అసలు దేనికి మనం ఎవరెవరికి రీచ్ అవుట్ అవ్వాలి, ఎవ్రీథింగ్ విల్ టాక్ ఇన్ డీటెయిల్. సో మీ క్వశ్చన్స్ అన్ని వాటిలో క్లారిఫై అవుతాయి. థ్యాంక్ యూ అండి. టుడేస్ Yeah. ఐ యామ్ క్లియర్, pretty clear for today. అజయ్ గారు, యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్? కూల్ అండి. ఇఫ్ వీ డోంట్ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ వీ కెన్ ర్యాప్ అప్ దిస్ కాల్ అండి. సో రేపు కూడా సెషన్ ఉంటుంది. సో అవి పెయిడ్ సెషన్స్ అనుకుంటాను రేపటి నుండి. సో యూ కెన్ రీచ్ అవుట్ టు వెంకట్ గారు అండి ఫర్ ద ఫీ పేమెంట్ ఎవ్రీథింగ్. మీకు ఆల్రెడీ మెసేజ్ చేసే ఉంటారు డీటెయిల్స్ గురించి. సో ప్లీజ్ రీచ్ అవుట్ టు వెంకట్ గారు. Sure. So we have classes on Saturday, Sunday as well, or only weekdays only? ఓన్లీ వీక్ డేస్ అండి. Okay. Even as part of the training అండి, like we in coming days at least we'll plan ఇన్స్టిట్యూట్ కూడా ఉంది, VLR ఇన్స్టిట్యూట్. సో మీలో ఎవరైనా ఇఫ్ యూ వాంట్ టు మీట్ ఫేస్ టు ఫేస్ లేదా టు గెట్ యువర్ క్వైరీస్ క్లారిఫైడ్ అంటే ఇన్ కమింగ్ సెషన్స్ వన్స్ యూ ఎన్రోల్ ఫర్ ద పెయిడ్ సెషన్స్, Sunil or myself will plan to come to the institute and since this is a virtual training currently, మీకు ఏమైనా ఇన్స్టిట్యూట్కి వచ్చి డైరెక్ట్గా కలవాలి అంటే యూ కెన్ కమ్ అండ్ మీట్. అందరూ డిసైడ్ చేసుకొని ఒకసారి మీట్ అవుదాం. విల్ క్లారిఫై యువర్ క్వైరీస్ ఇన్ పర్సన్స్ యాజ్ వెల్ ఇన్ కమింగ్ డేస్. మీకు కాంటాక్ట్ నెంబర్ ఉంది కదండి? ఒకసారి మీట్ అవుదాం వన్స్ బ్యాచ్ సెటిల్ అయిన తర్వాత, మనం స్టేబుల్ అయిన తర్వాత కొంచెం. షూర్ అండి, నో ప్రాబ్లం. ఎనీ క్వశ్చన్స్ అండి? No, all good. Yeah. Cool. Thank you everyone. సో మీకు వెంకట్ గారు కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది. మీకు ఈ ట్రైనింగ్ గురించి ఎవరైతే షేర్ చేశారో ఆయనే బేసిక్గా రీచ్ అవుట్ అవ్వండి. ఫీ పేమెంట్ డీటెయిల్స్ అంతా కూడా ఆయన మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. థ్యాంక్ యూ గైస్.